అసైబెరీ అని అంటారు అనమాట. ఈ అసైబెరీ అనేది మనం ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ ఐపల్స్ అనే ఒక ప్రొడక్ట్ తయారు చేస్తారు. దీంట్లో అసైబెరీ అనే ఫ్రూట్ మనం ఎక్కడ దొరుకుతుంది అంటే అమెజాన్ ఫారెస్ట్ లో దొరుకుతుంది. ఇది బ్రెజిల్ లో కనెక్టివిటీ ఉంటుంది అనమాట. అయితే అక్కడ మనకు అక్కడ సైంటిస్ట్ యొక్క సెర్చింగ్ లో ఏం తెలిసిందంటే అక్కడ ట్రైబల్స్ యొక్క ఆయుర్దాయం 120 to 140 years లైఫ్ స్పాన్ అంట. ఎందుకంత లైఫ్ స్పాన్ వాళ్ళకు ఉంటుంది అని చెప్పి సైంటిస్ట్ సెర్చింగ్ లో ఏం తెలిసిందంటే అత్యధిక యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పోషక విలువలు ఉన్న ఒక ఫ్రూట్ వాళ్ళకి దొరుకుతుంది. ఆ ఫ్రూట్ అసైబెరీ. ఆ ఫ్రూట్ వాళ్ళు కన్జ్యూమ్ చేయడం అందుబాటులో ఉండి తెలిసి తెలియ కన్జ్యూమ్ చేయటాన వాడు ఎలాంటి వైరస్ అనారోగ్య బారిన పడుకుని ఎక్కువ కాలం జీవిస్తున్నారని తెలిసింది. అయితే ఒక ఎగ్జాంపుల్ కాకుండా సెకండ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఎస్పెషల్ ఇది నాసా స్పేస్ రింగ్ వ్యోమగా అంతరిక్షంలో వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ స్పేస్ వాతావరణంలో స్కిన్ క్యాన్సర్ వస్తుంది అనమాట. ఆ రేడియేషన్ స్కిన్ క్యాన్సర్ నుంచి కాపాడే తత్వం దీంట్లో ఉంది కనుక ఇది నాసా స్పేస్ రింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఒక 100 grams అసేబెరీ ఫ్రూట్ కు మనకు 1027 పుచ్చకాయలతో సమానం. 1027 పుచ్చకాయలు ఒక రోజు మనం తీసుకోలేం కదా, కానీ అన్ని తీసుకున్నట్టు లెక్క. అంతగా పోషక విలువలున్న బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఐపల్స్ అనేది రిఫ్రిజిరేషన్ పడుతుంది. లైక్ ఇది ఎలా తీసుకోవాలంటే 1 లీటర్ గాజు బాటిల్లో వస్తుంది. మీకు కేవైపీలో అంటే నో యువర్ ప్రొడక్ట్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటే దాంట్లో మీకు క్లారిటీగా ప్రొడక్ట్స్ గురించి మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మనం అన్ని టైం సబ్జెక్ట్ ఇచ్చుకుంటే వెళ్తే మీకు టైం చాలదు కనుక నేను లిమిటెడ్ గా చెప్తున్నాను. ఇక్కడ ఐపల్స్ ఎస్పెషల్లీ ఎలా కన్జ్యూమ్ చేయాలంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 30 ml, బిఫోర్ డిన్నర్ 30 ml తీసుకోవాలి. గాజు బాటిల్ ఒక 1 లీటర్ ఒక జ్యూస్ రూపంగా వస్తుంది అనమాట. ఈ 60 ml తీసుకుంటే ఏంటంటే మనకు ఈక్వల్ 3.5 kgs ఆర్గానిక్ ఫ్రూట్స్ వెజిటేబుల్ నట్స్ కి ఈక్వల్ యాక్చువల్ గా తీసుకోవాలి. కానీ మనం ఆ తీసుకోవడానికి 500 మైక్రోమోల్స్ మన బాడీకి అవసరం. బట్ ఇక్కడ ఏంటంటే ఓవరాల్ స్క్వేర్ మనకు 5000 కావాలి, బట్ ఇక్కడ 7000 వస్తుంది. 2000 లివర్ లో డిపాజిట్ అయి ఉంటుంది. మళ్ళీ అది మనం కన్జ్యూమ్ చేయని టైంలో ఆ డిపాజిట్ డ్రా చేసుకొని అది కన్జ్యూమ్ చేయడానికి మళ్ళీ ఉపయోగపడుతుంది. ఇది తీసుకోవడానికి ముఖ్యంగా 30-60 ml పర్ డే తీసుకోవడానికి ఇది ముఖ్యంగా మైగ్రేన్, అల్సర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, సోరియాసిస్, స్కిన్ డిసీజ్, పైల్స్, పిరాల్ స్ట్రోక్, ఫిట్స్, గైనక్ ప్రాబ్లమ్, హార్ట్ ప్రాబ్లమ్, సో మెనీ థింగ్స్ అనమాట. దేర్ ఆర్ 256 డిసీజ్ పనిచేస్తుంది. మేజర్ 27 డిసీజ్ కు సర్వరోగ నివారణగా ఇది ఎస్పెషల్లీ మనకు కోవిడ్ టైంలో సూపర్ బ్రాండ్ గా 350 crores బిజినెస్ చేసి వైరస్ ని మరి ఎదుర్కొనే శక్తి దీంట్లో ఉంది. ఎలాంటి కోవిడ్ లాంటి ఎలాంటి వైరస్ వచ్చినా ఎదుర్కొనే ఇది ఇమ్యూనిటీ బూస్టర్ లాంటి యొక్క గ్రేట్ ప్రొడక్ట్, ప్రూవెన్ ప్రొడక్ట్ అనమాట. సూపర్ బ్రాండ్ ఇది 2997 రూపీస్ అంటే మేక్ ఇట్ రౌండ్ ఫిగర్ 3000 ఎంఆర్పి ఉంటది. 100 రూపీస్ కొరియర్ ఛార్జ్ ఉంటది. లోకల్ అయిన 100, కాశ్మీర్ పోయిన, కన్యాకుమారి పోయిన 100 సేమ్ ఛార్జ్ ఉంటది. మన దీనికి ప్రొవిజనల్ పేటెంట్ ఉండడం జరిగింది. అదే విధంగా దీనికి క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి అనమాట. క్లినికల్ ట్రయల్స్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. అట్లాంటి ఒక ప్రూవిన్ ఎవ్రీథింగ్ ఆల్సో బెస్ట్ ప్రొడక్ట్స్ గా దీనికి పబ్లికేషన్స్ ఉన్నాయి. ఈ పబ్లికేషన్స్ అనేది డిఫరెన్స్ నుంచి ఉండడం జరిగింది. ఇట్స్ అ గ్రేట్ ప్రొడక్ట్, వన్ ఆఫ్ ది ప్రొడక్ట్. క్లియర్ నాట్ క్లియర్? సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి ఐ కేర్. ఐ కేర్ అనేసరికి కేర్ అనేది దాంట్లోనే మనకు కనబడుతున్నది. ఇది ఎస్పెషల్లీ డిజైనింగ్ ఫర్ ఉమెన్. ఇది లేడీస్ కోసం ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో పీచ్ ఫ్లవర్ ఉంటుంది. అదే విధంగా దీంట్లో శతావరి అని చెప్పి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి దీంట్లో ముఖ్యంగా కుక్మెన్ ఉంటుంది. కుక్మెని అంటే పసుపు నుంచి తీసేది. ఒక క్వింటా పసుపు కొమ్ములు వడ్డిస్తే దాంట్లో 1/4 కిలో మాత్రమే కుక్మెని వెళ్తుంది. ఆ పసుపు తెలుసు మనకు వంటింటి వైద్యం లాగా మనం వాడుతున్న చిన్న దెబ్బదగిలా పెడుతుంటాం. బట్ దీంట్లో కుక్మెన్ అనేది చాలా పవర్ఫుల్. ఇవన్నీ కూడా గోస్లేరియా ఇవన్నీ కూడా జాయింట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలిపి వండర్ఫుల్ గా దీని ప్రొడక్ట్ తయారు చేయడం జరిగింది. ఈజ్ ద ఐ కేర్. ఐకేర్ ఇది కూడా గాజు బాటిల్లో ఒక 1 లీటర్ వస్తుంది. ఇది ఎస్పెషల్లీ లేడీస్ కు వాళ్ళు మెన్సెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మరి మెనోపాజ్ వరకు ఎంట్రీ అయ్యే వరకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటది. దాంట్లో భాగమే వాళ్లకు 16 to 35 ఏజ్ లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 35, 40, 45 తర్వాత మెనోపాజ్ లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే విధంగా పీసీఓడి కావచ్చు, రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్ కావచ్చు, వాళ్లకు రకరకాల ప్రాబ్లమ్స్ కొన్ని లేడీస్ కు వండర్ఫుల్ గా పనిచేసి ప్రూవెన్ ప్రొడక్ట్. ఎస్పెషల్లీ ఇది హార్మోన్ వెల్నెస్
మజిల్, జాయింట్ పెయిన్స్, యాంటీ స్ట్రెస్, వీటన్నిటికి ఉపయోగపడే గ్రేట్ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్. ఇది కూడా గాజు బాటిల్ ఒక 1 లీటర్ వస్తుంది. ఇది కూడా బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 30 ml, బిఫోర్ డిన్నర్ 30 ml తీసుకోవాలి. ఇది కూడా 3000 ml ఉంటుంది. ఇది కూడా 3000 MRP ఉంటుంది. 100 రూపీస్ కొరియర్ ఛార్జ్, 3100 అవుతుంది. దీనికి కూడా ప్రొవిజనల్ పేటెంట్స్ ఉన్నది. ఇది కూడా క్లినికల్ ట్రయల్స్ దీనికి కూడా ఉన్నది. ఎవ్రీ ప్రొడక్ట్ ఆల్సో ఈజ్ ప్రూవిన్ నాట్ ఆర్డినరీ ప్రొడక్ట్. ఇస్ ద సెకండ్ ప్రొడక్ట్. థర్డ్ ప్రొడక్ట్ వచ్చేసి ఐ కాఫీ. ఈ రోజు కాఫీ అని ముందు మనం ఎందుకంటాం అంటే, మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్ వచ్చినా, మనం బయటికి ఎక్కడైనా ఫ్రెండ్స్ కలిసిన రెస్టారెంట్ కు ఇంటికి వచ్చినా టీ తాగుదాం అని అంటాం. ఎస్ సార్. అయితే ఒక ఈజీగా కన్జ్యూమ్ చేసే టైప్ లో ఐ కాఫీ అని చెప్పి హెల్త్, బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్, ఇది షుగర్ మేనేజ్ చేస్తాం, అంటే మేనేజ్ చేసే టైప్ లో తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్ దీంట్లో బ్లాక్ కాఫీ, క్రీమర్ కాఫీ 2 రకాలు ఉంటాయి. ఈ బ్లాక్ కాఫీలో అయినా 50 సాచెట్స్ ఉంటాయి, క్రీమర్ కాఫీలో అయినా 50 సాచెట్స్ ఉంటాయి. ఈ క్రీమర్ కాఫీ ఈచ్ సాచెట్ 15 grams ఉంటుంది, 10 grams బ్లాక్ కాఫీ ఉంటది అనమాట. ఇది ఎట్లా ఉంటది దీంట్లో ఎస్పెషల్ బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ లో ముఖ్యంగా దీంట్లో బ్లైండ్ చేసింది ఏంటంటే, మనకు చెరకుడు. ఈ రోజు మనం చూస్తున్నాం డయాబెటిక్ వండర్ఫుల్ గా పనిచేసే ఈ యొక్క ప్రొడక్ట్ ఇది. డయాబెటిస్ అంటే చనిపోవడానికి బిట్స్, అంటే బాడీలో ఒక్కొక్క పార్ట్ ని డ్యామేజ్ చేస్తూ ఆ విధంగా ఉండే ప్రొడక్ట్. ఈ రోజు డయాబెటిక్ అంటే ఇంటింటికి కనపడుతున్నారు. నేను చెప్తాను, ఒక మాట చెప్పాలంటే ప్రతి ఇంట్లో ఒకరిద్దరు మనకు కనపడుతున్నారు. నేను చాలా సార్లు చెప్తున్నాను, ఇక్కడ మా ఏరియాలో ఎల్బీ నగర్ ఏరియా నుంచి ఒక ఎమ్మెల్యే నిలబడి నాకు డయాబెటిక్ ఓట్లే కావాలంటూ గెలుస్తాడు. అంత డయాబెటీ అనేది మనకు చూస్తున్నాం, సో మెనీ పీపుల్. అయితే డయాబెటిక్ కి వండర్ఫుల్ పనిచేసే బ్రెస్ట్, ముఖ్యంగా దీంట్లో సాలసిటాల్ అని చెప్పి, ఇది చరక మహర్షి చరక సంహిత గ్రంథం రాయడం జరిగింది. ఏకనాయకం అని చెప్పి దాని యొక్క వేరుని సాయంత్రం నీరు నానబెట్టి ఉదయం లేని కషాయం తీసుకోవాలి. అంటే ఈ రోజు ఎవరు కషాయం తీసుకోవడానికి ఇష్టపడరు కనుక ఇది మన యొక్క ఓల్డ్ ఆయుర్వేదాన్ని, అదే విధంగా మోడర్న్ సైన్స్ ని క్రోడీకరించి ఈ ప్రొడక్ట్ తయారు చేయడం జరిగింది. దీంట్లో అదే విధంగా ముఖున కాఫీ సీడ్స్ కూర్గ్ డిస్ట్రిక్ట్ లో నంబర్ 1 గ్రేడ్ లో వండే ఎక్స్పోర్ట్ క్వాలిటీని రోస్టెడ్ చేసి, కేఫీ మనకు బాడీకి మంచిది కాదు, కేఫీ రిమూవ్ చేసి దాన్ని వండర్ఫుల్ గా మరి బ్లెండ్ చేసి కాఫీ రూపంగా తీసుకురావడం జరిగింది. మార్నింగ్ ఒక 100 ml హాట్ వాటర్ మనం గిన్నెలో స్టవ్ మీద పెట్టుకొని ఖాళీ గ్లాస్ లో సాచెట్ కట్ చేసి పౌడర్ వేసుకొని హాట్ వాటర్ వేసుకొని అటు తిరగ కొడితే సేమ్ బ్రూ కాఫీ లాగా నురుగుస్తూ సేమ్ కలర్ వస్తుంది. డైరెక్ట్ కన్జ్యూమ్ చేయటం. అది తీసుకోవడానికి ఒక ఇన్సులిన్ స్టేజ్ ఉన్న వ్యక్తి 2 టాబ్లెట్ 1 టాబ్లెట్ ఒకటి కూడా వాడాలన్నా వద్దా అనేది మనం చెప్పం, అతను కూడా చెప్పడు. డయాబెటిస్ సెంటర్ లో ఎవ్రీ 2 months 3 months వన్స్ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కనుక ఆ యొక్క బ్లడ్ పొజిషన్ బట్టి అతను డాక్టరే ఆ టాబ్లెట్స్ తగ్గించేయడం జరుగుతుంది. ఈ టాబ్లెట్స్ లోపలికి వెళ్ళడానికి ఏమైందంటే బాడీ కొన్నాళ్లకు డ్యామేజ్ అయిపోయి ఇన్సులిన్ స్టేజ్కి వెళ్తాం, డయాలసిస్ స్టేజ్కి వెళ్తాం. ఆ విధంగా వెళ్లకుండా కట్టడి చేస్తూ సెక్యూరిటీకి లైఫ్ స్పాన్ పెంచి ఒక గ్రేట్ ప్రూవింగ్ ప్రొడక్ట్. దిస్ ఇస్ కాల్ ఐ కాఫీ. ఇది కూడా 3000 MRP ఉంటుంది, 100 రూపీస్ కొరియర్ ఛార్జ్ ఉంటుంది, 3100. ఇది ప్రొవిజనల్ పేటెంట్స్ ఉన్న దీనికి కూడా. అదే విధంగా నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ అవర్ పబ్లికేషన్స్ కాఫీ, సో మెనీ పబ్లికేషన్స్ ఉన్నాయి ప్రూవింగ్ ప్రొడక్ట్. ఈ అదే విధంగా నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఐ గ్లో. గ్లో అనగానే మనకు కనబడుతుంది, గ్లో అంటేనే అందం అవునా కదా. ఇక్కడ అన్ఎబుల్ బ్యూటీ అంటే ఇది ఇన్నర్ బ్యూటీ ఎలా ఉండాలి అనే దానికోసం మనకు వండర్ఫుల్ గా ఒక ప్రొడక్ట్ తయారు చేయడం జరిగింది ఇండస్ట్రియల్ కంపెనీ ఐగ్లో. దీంట్లో ఎస్పెషల్లీ సాఫ్రాన్ అనేది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఉంటుంది. సాఫ్రాన్ తో పాటు అదర్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలిపి వండర్ఫుల్ ఒక ప్రొడక్ట్ తయారు చేయడం జరిగింది. స్కిన్ సంబంధించింది. మనం ఎంతసేపటికి స్కిన్ అనేసరికి ఏం చేస్తామంటే ఒక ఫెయిర్ ఎవరు అట్లాంటిది అప్లై చేస్తున్నాం. అంటే అందం అంటే ఫేస్ వర్క్ అనుకుంటాం. అంటే ఒక మానవునికి పెద్ద ఆర్గానిక్ ఏంటంటే స్కిన్నే. కాలి గోటి నుంచి మొదలు వరకు తల వెంటికి వరకు అనేది స్కిన్నే మెయిన్. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వండర్ఫుల్ గా పనిచేస్తుంది అనమాట. అయితే నేను చాలా సార్లు చెప్తుంటాను, ఏదైనా ఒక మొక్కకు వేరుకు నీళ్లు పోస్తే అది గ్రీనింగ్ ఉంటుంది తప్ప ఆకుల మీద నీళ్లు తలితే గ్రీనింగ్ ఉండదు. ఎస్ సార్. అట్లనే క్రీమ్స్ పైన అప్లై చేయడం కాదు, ఇది మన ఇన్నర్ గా తీసుకోవడానికి మనకు వండర్ఫుల్ ఒక ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది. స్కిన్ కేర్ తీసుకోవడానికి దీంట్లో ఎస్పెషల్లీ ఇది మనకు బ్లెమిష్ కంట్రోల్ చేస్తుంది. అదే విధంగా ఇక్కడ కాంబినేషన్ ఒక మంచి రెజ్యులేషన్ రావడానికి మనకు ఉపయోగపడుతుంది. దీంట్లో 4 ఫ్లేవర్స్ లో వస్తుంది, బ్లాక్ కరెంట్, స్ట్రాబెర్రీ, అదే విధంగా మ్యాంగో, ఆరెంజ్.
4 ఫ్లవర్స్ ఈచ్ 35 గ్రామ్స్ ఉంటుంది అనమాట. ఇది ఎలా మనం కన్జ్యూమ్ చేయాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ 3 టైంలు ఏదో టైంలో మనం తిన్న తర్వాత ఒక 20 మినిట్స్ ఆగిన తర్వాత జస్ట్ అది పౌచ్ కనుక తన హెడ్ కట్ చేసి జ్యూస్ లాగా ఉంటుంది, మనం ఇన్నర్ గా మనం తీసుకుంటాం. అది తీసుకోవడానికి ఏంటంటే ఇన్నర్ గా లివర్ లోకి వెళ్ళిపోయి రిలాక్స్డ్ అయిపోయి బ్లడ్ ప్యూరిఫై అయిపోయి న్యాచురల్ గా స్కిన్ రావడానికి దోహదపడుతుంది. ఈ ప్రూవింగ్ ప్రొడక్ట్ దిస్ ఇస్ కాల్ ఐగ్లో. దీనికి ప్రొవిజనల్ పేటెంట్స్ మనకున్నది. అదే విధంగా నెక్స్ట్ ఇది మనకు క్లినికల్ ట్రయల్స్ కూడా దీనికి ఉన్నాయి. అదే విధంగా ఇది ప్రూవింగ్ ప్రొడక్ట్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చి ఐ స్లిమ్. స్లిమ్ అనగానే మనకు అర్థమైపోతుంది. ఐ స్లిమ్ అంటే స్లిమ్ గా ఉండాలి. అంటే ఒక మ్యాన్ టచ్ చేసుకున్న, లేడీస్ శారీ కట్టుకున్న స్లిమ్ గా ఉంటేనే వాళ్ళు అందంగా ఉండడానికి. ఒబెసిటీ అంటే ఒకటికి 10 రావడం. ఫ్లాట్ కమీస్ అంటే దాంట్లోనే ఫ్లాట్ కమీస్ అంటే ప్లాట్ ఎట్లా ఉంటుంది, ఫ్లాట్ గా ఉంటది. అంటే ముందుకు వచ్చి కనపడకూడదు. కొంతమంది కనపడుతుంటది జెంట్స్ వాళ్ళు స్టమక్ కనపడుతుంటది. ఎయిత్ మంత్ డెలివరీ లేడీ ఎట్లా ఉంటుందో అట్లా మనకు కనపడుతుంటది. ఆ విధంగా కాకుండా ఫ్లాట్ గా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో వెయిట్ మేనేజ్మెంట్ గా ఐ స్లిమ్ అని చెప్పి ఒక ప్రొడక్ట్ మన కంపెనీ తీసుకురావడం జరిగింది. ఇది వండర్ఫుల్ ప్రొడక్ట్. దీంట్లో ఎస్పెషల్లీ మన యొక్క ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దీంట్లో పోలిస్కోలి, సెస్మిన్, అదేవిధంగా సలేసియా, ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలిపి దీంట్లో ఫైబర్, రాగి, అదే విధంగా సెస్మిన్, ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ కలిపి వండర్ఫుల్ గా ఒక ప్రొడక్ట్ తయారు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రొడక్ట్ ఏంటంటే మనం కన్జ్యూమ్ చేయడానికి వండర్ఫుల్ పోయిపోయి ఇది కూడా మన 4 ఫ్లేవర్స్ లో వస్తుంది. ఈచ్ 7 ఉంటాయి అంటే 28 పీసెస్ వస్తాయి. దీంట్లో వెనిలా, ఆరెంజ్, మ్యాంగో, చాక్లెట్ 4 ఫ్లేవర్స్ లో ఈచ్ 75 గ్రామ్ ఉంటుంది. ఇది ఎట్లా కన్జ్యూమ్ చేయాలంటే నైట్ లో డిన్నర్ స్విప్ చేసి ఆ డిన్నర్ ప్లేస్ రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ 75 గ్రామ్ ఉంటుంది, దాంట్లో ఫైబర్ తో కూడుకొని ఉంటది కనుక అది తీసుకోవటానికి మన నైట్ లో డిన్నర్ చేసినట్టే ఫీలింగ్ ఉంటుంది. ఇది తీసుకోవడానికి వెయిట్ మేనేజ్మెంట్ ఎస్పెషల్లీ అనమాట. ఇది మజిల్, అదే విధంగా ఇక్కడ మెటబాలిజం, హెల్త్ సపోర్ట్ ఉంటుంది. హెల్త్ లిప్ మెయింటెనెన్స్ వండర్ఫుల్ గా పనిచేస్తుంది. అదే కాకుండా ఒక 1 మంత్ ఇది కన్జ్యూమ్ చేస్తే 2 kgs 3 kgs దీంట్లో తగ్గడానికి. బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఫామ్ చేస్తుంది, వండర్ఫుల్ గా పనిచేస్తుంది. అదే సన్నగా ఉన్న వ్యక్తి అనుకోండి నైట్ డిన్నర్ చేయాలి, డిన్నర్ చేసి 1/2 అవర్ అయినాక తీసుకోవాలి. దీన్ని డేలో గానీ నైట్ లో గానీ కొద్దిగా గోరువెచ్చనిది తీసుకుంటుంటే కూడా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. దిస్ ఈస్ వెయిట్ మేనేజ్మెంట్ అంటే సన్నగున్న లావున్న సమతుల్యం, హైట్ తగ్గ వెయిట్ ఇచ్చే ఒక గ్రేట్ ప్రొడక్ట్. దిస్ ఈస్ కాల్ వన్ ఆఫ్ ది ప్రొడక్ట్. ప్రొవిజనల్ పేటెంట్స్ ఉన్నాయి ఈ ప్రొడక్ట్ కూడా మనకు ఐ స్లిమ్ కు. అదే విధంగా నెక్స్ట్ మనకు దీనికి అవర్ పబ్లికేషన్స్ అంటే పబ్లికేషన్ ఐ స్లిమ్ కు పబ్లికేషన్ కూడా ఉండడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి మనకి ఐద్వెల్ అనేది దీంట్లో మనకి జస్ట్ లైక్ ప్రోటీన్ బాక్స్ లో వచ్చినట్టు మనకు హార్లిక్స్ ఒక జార్ లాగా 4 జార్స్ వస్తాయి అనమాట. దీంట్లో హెప్టో గమ్మి, గట్ గమ్మి, మైండ్ గమ్మి, ఆప్తా గమ్మి, ఈ 4 రకాలు దీంట్లో మనకు రావడం జరుగుతుంది అనమాట. ఈ 4 రకాలలో దీంట్లో 4 వేరియేషన్స్ వస్తుంది. ఈచ్ వాటిల్లో 30 గమ్మీస్ వస్తాయి. గమ్ అంటే జస్ట్ లైక్ చాక్లెట్ లాగా ఉంటది అనమాట. ఆ గమ్మీని జస్ట్ మనం కన్జ్యూమ్ చేసి హెల్త్ గా మనం ఉండడానికి హెల్తీ లివర్, గట్, అదే విధంగా మైండ్ అండ్ ఐస్ వీటికి ఉపయోగ ఒక గ్రేట్ ప్రొడక్ట్ దీంట్లో మనకు ఉందన్నమాట. ఈ ప్రొడక్ట్ ని మనం ఎస్పెషల్లీ మైండ్ గమ్మి ఉంటుంది. దీంట్లో మనం అశ్వగంధ అనేది కింగ్ ఆఫ్ ద ఆయుర్వేద మనకు తెలుసు, అవునా. ఇలాంటివి యొక్క ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలిపి వండర్ఫుల్ మైండ్ గమ్మి తయారు చేసిండ్రు. ఈ మైండ్ గమ్మి ఎప్పుడు తీసుకోవాలంటే మార్నింగ్ మనకు బ్రష్ చేసిన తర్వాత పరిగడుపున తీసుకున్నట్టయితే వండర్ఫుల్ పనిచేసి. ఈ రోజు స్ట్రెస్ అనేది అందరికీ ఉంటుంది. ఒక ఏజ్ తో ఒక ఫైనాన్షియల్ ఉండొచ్చు, లేకుంటే ఒక హౌస్ వైఫ్ కి ఏదైనా స్ట్రెస్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఎవరికైనా ఉండొచ్చు, ఒక స్టూడెంట్ కూడా పలానా హోంవర్క్ చేయలేదు అని చెప్పి సంథింగ్ ఏదైనా ఆ స్ట్రెస్ నుంచి తగ్గించి ఆయన మైండ్ పీస్ఫుల్ గా పనిచేయడానికి వండర్ఫుల్ పనిచేస్తుంది మైండ్ గమ్మీస్. అది పరిగెడుపున తీసుకోవాలి. ఆక్తా గమ్మీస్ ఎప్పుడు తీసుకోవాలంటే ఇది మనకు అది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ ఆగి తీసుకున్నట్టయితే ఆప్తా. ఈ రోజు మనం చూస్తున్నాం, ఈ రోజు ల్యాప్టాప్ సిస్టమే కావచ్చు, అదే విధంగా మొబైల్ కావచ్చు, డిజిటల్ అనేది ఎక్కువ టైం మనం ఉపయోగిస్తుంది. ఎక్కువ ఉపయోగం ఏంటంటే అది రెటినోపతి మీద ఎఫెక్ట్ పడుతుంది. కలర్స్ ను ఐడెంటిఫై చేసే శక్తి
ఆప్టాగమి ఇచ్చే అవకాశం మనకు ఉంటుంది అనమాట. అది యూజ్ చేయడానికి వండర్ఫుల్ పనిచేస్తుంది. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత 20 minutes తర్వాత తీసుకోవాలి. గడ్గమి అంటే త్రిఫలా చూర్ణం అంటే లిక్విడ్ ఉంటుంది. అయితే ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి వండర్ఫుల్ గా గడ్గమి తయారు చేసిండ్రు. ఈ గడ్గమి అనేది మరి లంచ్ కు 1/2 hour బిఫోర్ తీసుకోవటాన మరి ఇన్కమింగ్ ఎట్లనో అవుట్ గోయింగ్ కూడా ఉండాలి. ఆ జీర్ణ వ్యవస్థని పెద్ద పేవు చిన్న పేవుని కూడా చాలా ప్రయోగం కూడా వండర్ఫుల్ గా జీర్ణ శక్తి ఇచ్చి హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది గడ్గమీస్ అనేది. దాంట్లో ఎస్పెషల్లీ మనకు ఉపయోగపడుతుంది గుడిచి అని చెప్పి తిప్పదిగా మీరు వినుంటారు. ఇలాంటి యొక్క ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు కేవైపీలో అన్ని కలిపి వస్తాయి. అవన్నీ కూడా కలిపి దీంట్లో వండర్ఫుల్ గా వన్ ఆఫ్ ది గట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హెపటోగమి. హెపటో అంటే లివర్. అంటే లివర్ ఫంక్షనింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే నైట్ లో మనము స్లీపింగ్ అవర్స్ లో బాగా ఫంక్షనింగ్ ఉంటుంది. అందుకనే దీన్ని ఏం చేస్తామంటే నైట్ లో డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకో 5-10 minutes లో ఇక స్లీపింగ్ వెళ్తున్నాం అనే టైంలో ఈ హెప్టోగమి తీసుకోవడం లివర్ డిడక్ట్ అయిపోయి మన హెల్తీగా ఉండడానికి ఆల్ పార్ట్స్ యాక్టివ్ గా పనిచేయడానికి వండర్ఫుల్ గా పనిచేస్తుంది. లివర్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అవర్ పార్ట్. అది వండర్ఫుల్ పనిచేస్తుంది. ఈ 4 రకాలు కలిపి వస్తాయి అనమాట. 4 మళ్ళీ 120 వస్తుంది అనమాట. ఈ 120 కలిపి ఒక బాక్స్ లో వస్తుంది. ఇది కూడా 4 బాక్సులు 120 కలిపి ఒకే బాక్స్ లో వచ్చింది. అది కూడా 3000 ఎంఆర్పి ఉంటుంది. 100 రూపీస్ కొరియర్ ఛార్జీ, 3100 రూపీస్ ఉంటుంది అనమాట. అంటే మనం చూసిన మన యొక్క బాస్కెట్ ఉన్న 6 ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. మన ప్రొడక్ట్స్ నాట్ ఓన్ ఇండియా, ఇది ఇంటర్నేషనల్ అంటే గ్లోబల్లీ ప్రొడక్ట్స్ మనం ఇక్కడ కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఉన్నారు. మనకు తెలుసు మనకు ఫ్లైట్ లో వెళ్తే మన ఓన్ వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయనియరు. ఎస్ సార్. అటువంటిది ఈ రోజు గ్లోబల్లీ మన ప్రొడక్ట్స్ మనం డిస్పాచ్ చేస్తున్నాం అంటే ఎంత క్లినికల్ ఎంత ప్రూవెన్ ప్రొడక్ట్ ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ రోజు మీరు ఇక్కడ ఉండి మీ యొక్క ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి అదర్ కంట్రీస్ లో ఉండి కూడా ప్రొడక్ట్స్ ని కన్జ్యూమ్ చేయడానికి ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనకు ఉంది. అట్లాంటి బెస్ట్ ప్రొడక్ట్స్. ఇప్పుడు మన కంపెనీ గురించి నంబర్ 1 కంపెనీ ప్రొఫైల్ తీసుకున్నాం. దానికి వివా టవర్ కానీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఉందనుకున్నాం. గ్రేట్ ఆక్సిజన్ లాంటి బెస్ట్ ప్రొడక్ట్ ప్రూవెన్ ప్రొడక్ట్ ఉన్నాయి అనుకున్నాం. సార్ మన కంపెనీలో హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఉన్నది. హెల్త్ గురించి తెలుసుకున్నాం. ఇక వెల్త్ మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బులు ఉంటేనే కదా ఏదైనా ఎంత చేయడానికి. అలాంటి ఏందనేది కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ యువర్ వివా జర్నీ విత్ ఇన్వెస్ట్మెంట్. నో ఇన్వెస్ట్మెంట్. ఇలాంటి పెట్టుబడి లేకుండా ఈ వివాలో మీరు బిజినెస్ చేయడానికి ఎన్రోల్ వివా రిటైలర్ విత్ ఇండస్ వివా. అంటే రిటైలింగ్ అంటేనే సేల్ చేయడం. అట్లా రిటైలింగ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క కేవైసీ ఇచ్చి దీంట్లో లాగిన్ కావడం ఎలాంటి పెట్టుబడి లేదు. ఎందుకంటే కంపెనీ ఇన్వెస్ట్ చేసింది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ప్రొడక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంపెనీ రెడీ చేసి పెట్టింది. ఇక్కడ ఓన్లీ కేవైసీ ఇచ్చి దీంట్లో వివా రిటైలర్ గా మీరు లాగిన్ అయిపోయి ఐడి పాస్వర్డ్ తీసుకొని మీ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం ఇక్కడ ఉన్నది. ఇక్కడ నో ఎనీ ఇన్వెస్ట్మెంట్. క్లియర్. నెక్స్ట్ అదే విధంగా ఎస్పెషల్లీ ఇక్కడ 3 సపోర్ట్ ఉంటుంది. సార్ నేను అంతకు ముందు సాఫ్ట్వేర్ కంపెనీ చేసి అదర్ బిజినెస్ చేసిన, లేకుండా హౌస్ వైఫ్ ని సంథింగ్ డిఫరెంట్ ప్రొఫెషన్ నుంచి వచ్చిన నాకు ఈ వర్క్ కొత్త నాకు తెలియదు అనడానికి ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనిషి పుట్టుకతో ఏది నేర్చుకోడు. ఇక్కడ మీకు సపోర్ట్ చేయడానికి 3D సపోర్ట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్పాన్సర్. స్పాన్సర్ అంటే ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేశారో ఈ ప్రోగ్రామ్ కు వాళ్ళని స్పాన్సర్ అంటారు. అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు మీరు చూస్తున్న స్లైడ్స్ కానీ దీంట్లో మీరు ఒక్కొక్క 5 ర్యాంక్ వస్తుంటే డిఫరెంట్ సబ్జెక్ట్ సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ తయారు చేసేది కూడా మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనకు ఉంటది. ఆ యొక్క ఎడ్యుకేషన్ వైబ్రెంట్ వివా ఇస్తుంది. అదే విధంగా మనకి ఇండస్ట్రియల్ కంపెనీ అనేది ఏంటంటే మన యొక్క ప్రొడక్ట్ డిస్పాచ్ కానీ మన ఇన్సెంటివ్ ఇవ్వడం కానీ చూస్తాయి. అంటే 3D సపోర్ట్ అనేది మీకు ఉంటుంది కనుక మీరు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఇన్ ఎంటర్ప్రైజ్ ఈజ్ సెల్లింగ్. ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ ఒక వ్యాపారస్తులు ఎదగాలి అంటే మనకు అంబానీ గారు ధీరుభాయ్ అంబానీ గారు ఏం చెప్తుంటే బెస్ట్ సేల్స్ మెన్ కావాలి. గుడ్ సేల్స్ మెన్ ఎప్పుడైతే కాగలుగుతామో అక్కడ ఆటోమేటిక్ గా గుడ్ బిజినెస్ మ్యాన్ కావడానికి అవకాశం. ఎస్ ఈజ్ ఎక్స్పీరియన్స్ చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ సెల్లింగ్ ఈజ్ ఏ నోబుల్ యాక్ట్. నోబుల్ అంటే గౌరవప్రదమైంది అని అర్థం. అంటే చాలా మంది సేల్స్ అంటే వాళ్ళ నేను ఏదైనా మోసం చేస్తున్నా ఇతన్ని, లేదంటే ఎవరినో బెగ్గింగ్ అంటే అడుక్కుంటున్నా అని చెప్పి అనుకుంటారు. సేల్స్ డిపార్ట్మెంట్ ఓన్లీ ద రెవెన్యూ క్రియేటింగ్ ద డిపార్ట్మెంట్. అంటే సేల్స్ అనేది మార్నింగ్ మన టూత్ పేస్ట్ నుంచి మొదలు పెట్టుకొని రాత్రి దోమల మ్యాట్ లిక్విడ్ వరకు కూడా టోటల్ గా ఒకరు అమ్మేవాళ్ళు ఒకరు కొనేవాళ్ళు ఉంటారు. ఎస్ అండి అట్లా ఉంటారు. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఒక స్కూల్లో టీచర్ లెక్చరర్ లో వాళ్ళకి ఎడ్యుకేషన్ సేల్ చేసుకుంటారు, వాళ్ళకు ఇన్కమ్ వస్తుంది. అంటే రెవెన్యూ అనేది
ఆ విధంగా వచ్చే టైం అనేది దీంట్లో ఉంటుంది. సెల్లింగ్ ఎప్స్ ఎ పర్సన్ చూస్ ద రైట్ ప్రొడక్ట్. మనం అనుకున్న ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో యాక్చువల్ గా మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్, మీ రిలేటివ్ లో ఎవరికి ఏ ప్రొడక్ట్ నీడ్ ఉంది మనం చెప్పిన ప్రొడక్ట్ లో అని చెప్పి వాడి గురించి చెప్పి మీరు ప్రొడక్ట్ సేల్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదే విధంగా సార్ ప్రొడక్ట్ ఏ విధంగా మనం సేల్ చేయాలి? ఐడెంటిటీ యువర్ కస్టమర్స్. మీ ఐడెంటిటీ చేయాలి. మన కస్టమర్స్ ఇప్పుడు మనకు 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి. బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఏమనుకున్నాం మనం, దానికి ఐ కాఫీ అనుకున్నాం. అదే విధంగా కార్డియాక్ వెల్నెస్ సపోర్ట్ ఏమనుకున్నాం మనం, ఐ పల్స్ అనుకున్నాం. వెయిట్ మేనేజ్మెంట్ ఏమనుకున్నాం మనం, అదే విధంగా మనకు వెల్నెస్ హెల్త్, అదే వెల్నెస్ హెల్త్ సపోర్ట్ అని అనుకున్నాం. ఉమెన్ హెల్త్ ఐ కేర్ అనుకున్నాం. అదే స్కిన్ హెల్త్ గురించి మనం ఏమనుకున్నాం, ఐ గ్లో అనుకున్నాం. అదే విధంగా వర్చువల్ ఆర్గానిక్ సపోర్ట్ మనం అనుకున్నాం, ఐడ్యూల్ అనుకున్నాం. ఈ యొక్క 6 డిఫరెంట్ ప్రొడక్ట్స్ మనకు ఉన్నాయన్నమాట. మన సర్కిల్లో ఏ ప్రొడక్ట్ ఎవరికి నీడ్ ఉందో దానికి సంబంధించిన ప్రొడక్ట్ గురించి వాళ్ళకి చెప్పడానికి మీకు అవకాశం ఉంటుంది. అట్లా ఐడెంటిటీ చేయండి. ఫస్ట్ ఒక లిస్ట్ తయారు చేసుకొని, అదేవిధంగా సెల్ అండ్ ఎర్న్, అంటే ఈ ప్రొడక్ట్ ని మనం సేల్ చేయడం, ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. సెండ్ ప్రొడక్ట్ వీడియో టార్గెట్ కస్టమర్స్. మన యొక్క ఆయుర్వేద ఎండి డాక్టర్ సంబంధించిన ప్రతి ప్రొడక్ట్ గురించి కూడా మనకు ఒక వీడియో ఉంటుంది. ఒక 1 minute ఉంటుంది. ఆ 1 minute వీడియోను ఎగ్జాంపుల్ మీ యొక్క ఫ్రెండ్స్ రిలేటివ్ సర్కిల్, ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మీకు సూర్యాపేటలో ఒక ఫ్రెండ్ ఉంది అనుకుందాం. ఇక్కడ బాబాయ్ ఉంది. బాబాయ్ నీకు డయాబెటిక్ ఉంది కదా, దీనికి సంబంధించిన ఒక వీడియో పంపించా, చూడని పంపించండి. ఆయన చూసిన తర్వాత ఆయనతో ఫాలోఅప్ చేసి, కాల్ చేసి, డిస్కస్ చేసి ఆ ప్రొడక్ట్ ఎట్లా వాడాలని పర్టికులర్ ఆ ప్రొడక్ట్ గురించి మాత్రమే అతనికి చెప్పండి. ఆ విధంగా చెప్పిన తర్వాత ఈ రోజు మీరు లాగిన్ అయిన తర్వాత దీంట్లో మీకు వర్చువల్ ఆఫీస్ లో స్టోర్ లింక్, లైక్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కి ఎట్లయితే ఓన్ గా ఉంటుందో అట్లా ఒక ఆన్లైన్ సిస్టమ్ లాగా ఇక్కడ మీకు స్టోర్ లింక్ క్రియేట్ అయితే ఈ కామర్స్ స్టోర్ లింక్, ఈ కామర్స్ స్టోర్ లింక్ ని వాళ్ళకి సెండ్ చేయండి. సెండ్ చేస్తే వాళ్ళు క్లిక్ చేసి దాంట్లో మీ డీటెయిల్స్ ఏముండవు, అది క్లిక్ చేసి డైరెక్ట్ గా వాళ్ళ అడ్రస్ పెట్టుకొని వాళ్ళే కావాల్సిన ప్రొడక్ట్ చూస్ చేసుకొని వాళ్ళు ఫోన్ పే, గూగుల్ పే, క్రెడిట్ కార్డ్, డెబిట్ ఎనీ టైప్ ఆఫ్ వాళ్ళు పేమెంట్ చేసుకుంటారు. 3100 రూపీస్ కొరియర్ డైరెక్ట్ 2 to 3 days లో కొరియర్ లో ప్రొడక్ట్ డైరెక్ట్ గా కొరియర్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. దాంట్లో 500 రూపీస్ మీ అకౌంట్ క్రెడిట్ కావడం జరుగుతుంది. దిస్ ఈస్ ద సిస్టమ్. అంతే తప్ప ఇది గోడౌన్, షాప్, ఆఫీస్ ఏం అవసరం లేదు. ఈ మొబైలే ఎవ్రీథింగ్ అనమాట. అదే విధంగా మీ ఎట్లా ఐడెంటిటీ చేయాలి, సర్కిల్ ఏ విధంగా నేను లిస్ట్ మేకింగ్ చేయాలంటే ఇట్లా ఆర్గనైజ్ యువర్ హెచ్ స్టార్స్ విబిఓ, వివా బిజినెస్ ఓనర్ కావాలంటే 12 ప్రొడక్ట్స్ సేల్ చేయాలి. 12 ప్రొడక్ట్స్ సేల్ చేయాలంటే మన సర్కిల్ లో కామన్ గా ఆంటీ, కజిన్, అంకుల్, అదే విధంగా నైబర్స్, ఫ్రెండ్స్ ఉంటారు. అవునా, వాళ్ళకి కామన్ మన యొక్క మొబైల్లో లిస్ట్ మెంబర్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ రాసి మీరు చెప్తే వినే వాళ్ళకి ప్రొడక్ట్ తీసుకోవచ్చు. దాంట్లో ఎస్పెషల్లీ మంత్లీ వన్స్ 4 ప్రొడక్ట్స్ కంటే ఎక్కువ ఇవ్వరు. వాళ్ళ మొబైల్ వాళ్ళ నేమ్ తోనే వాళ్ళకు ఆ విధంగా సేల్ చేయడానికి 1, 2, 3, 4 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ ఎట్లా ఉండదు కనుక ఆ విధంగా సేల్ చేయొచ్చు. కస్టమర్స్ ఎంతమంది అనేది కాదు, మీరు 12 ప్రొడక్ట్స్ సేల్ చేయాలి. ఫస్ట్ వివా రిటైలర్ నుంచి మీరు వివా బిజినెస్ అన్న స్టార్ అన్న ఒకటి అది మీకు చేంజ్ చేయాలంటే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీన్నే బిజినెస్ క్యాలిక్యులేషన్ గా ఒక ప్రొడక్ట్ కంపెనీ 25 PV కింద క్యాలిక్యులేట్ చేస్తారు. PV అంటే పాయింట్ వాల్యూ అని అర్థం. మీరు 12 ప్రొడక్ట్స్ సేల్ చేయాలి కనుక 12 into 25 PV అంటే 300 PV మీరు సేల్ చేయాలి. 300 PV మీరు సేల్ చేయటానా మీరు వివా బిజినెస్ ఓనర్ గా, ఐ మీన్ స్టార్ గా మీరు క్రియేట్ కావడం జరుగుతుంది. అప్పుడు మీ జీనాలజీ ఓపెన్ అవుతుంది. జీనాలజీ ఓపెన్ అయిన తర్వాత మీరు ఒక నెట్వర్క్ రిక్రూట్మెంట్ చేయొచ్చు. ఈ రోజు బిగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఆయన ఒక్కటి పనిచేయడు. వాళ్ళు ఈ రోజు రిలయన్స్ కావచ్చు, అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, సో మెనీ మ్యాన్ పవర్, ఒక నెట్వర్క్ ఉంది వాళ్ళకి, ఆ విధంగా వర్క్ చేస్తుంటారు. అట్లే మీ యొక్క జీనాలజీ ఓపెన్ అయితే 12 ప్రొడక్ట్స్ మీరు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు యాజ్ ఏ స్టార్ గా వివా బిజినెస్ ఓనర్ గా మీకు కొంతమందికి మీరు రిక్రూట్మెంట్ చేసి ఆపర్చునిటీ ఉంటది. వాళ్ళని మీరు రిక్రూట్మెంట్ చేస్తూ ఆ విధంగా జెన్యూన్ త్రీ యొక్క డిస్ట్రిబ్యూషన్ యొక్క నెట్వర్క్ మీరు పెంచుకున్నట్టయితే మీకు ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. మీరు అమ్మేది 10 ప్రొడక్ట్ అమ్మారు, మీ అండర్లో 10 మంది అంటే 10 బదులు 100 ప్రొడక్ట్స్ సేల్ వస్తాయి. ఆ విధంగా యొక్క నెట్వర్క్ మీరు ఎస్టాబ్లిష్ మీరు చేసుకున్నట్టయితే మీకు ఎక్కువ ఇన్కమ్ వచ్చే అవకాశం మీకు ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ అదే విధంగా ఎస్పెషల్లీ ఇక్కడ యూనివర్సిటీ మనకు ఈ రోజు మనం చూస్తున్నాం, నిర్మలా సీతారామన్ గారు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఒక స్టూడెంట్స్ కూడా మన ఇంటర్న్షిప్ అని చెప్పి ఎక్కువ వరకు యూఎస్ లో చేస్తుంటారు, పాకెట్ మనీగా పేరెంట్స్ కు బర్డన్ కాకుండా. సేమ్ అదే టైప్ లో ఇక్కడ కూడా 2000 ఇయర్ తర్వాత బర్త్ అయిన వాళ్ళు ఎవరైతే ఉండో యూనివర్సిటీలో వాళ్ళు చదువుకున్న వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళ ఐడెంటి కార్డు ఉంటే ఆ ఐడి కార్డు వాళ్ళు కేవైసీ, ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తోనే వాళ్ళు లాగిన్ అయినట్టయితే వాళ్ళ సింగిల్ ప్రొడక్ట్ తోని కూడా
వాళ్ళు లాగిన్ కావడానికి ఉంటది, వాళ్ళ జీనాలజీ ఓపెన్ అవుతుంది, వాళ్ళు ఇమ్మీడియట్ గా రిక్రూట్మెంట్ చేసి బిజినెస్ చేసుకునే ఒక గ్రేట్ ఆపర్చునిటీ, ఒక సెల్ఫ్ మన స్టూడెంట్స్ కు ఒక గ్రేట్ ఆపర్చునిటీ మన కంపెనీ ఇవ్వడం. మన కంపెనీ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ కు మనం దీన్ని సపోర్టింగ్ చేయడం జరిగింది అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఆపర్చునిటీ 21st సెంచరీగా. ప్లస్ అదే కాకుండా ఎర్న్ ఫ్రమ్ సేల్స్, అంటే మనం ఎంత సేల్స్, బిజినెస్ అంటేనే సేల్స్, ఎస్ నో సేల్స్ నో ఇన్కమ్, ఎస్ నో బిజినెస్ అంటేనే మనం సేల్స్ చేసినప్పుడే. ఎర్న్ ఫ్రమ్ సేల్స్ ఎర్న్ అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనం డైరెక్ట్ గా సేల్ చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి 20% మీకు రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. అదేవిధంగా 5 to 10% ఫ్రమ్ యువర్ సేల్స్ నెట్వర్క్, మీరు రిక్రూట్మెంట్ చేసిన టీమ్ ద్వారా మీకు మ్యాచింగ్ బోనస్ గా 5 to 10% వస్తుంది. అదేవిధంగా 20% రిటైల్ ప్రాఫిట్ మీకు రావడానికి అవకాశం ఉంది. క్లియర్? దిస్ ఇస్ అ సిస్టమ్. అంటే మీరు మోర్ నెట్వర్క్, మోర్ రిటైలింగ్ జరిగితే మోర్ ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా చాలా మంది సార్ ఇది సంథింగ్ ఏదో ఒక స్కీములు అట్లాంటిది అని కొంతమంది ఐడియా లేని వాళ్ళు అనుకుంటారు, బట్ అట్లాంటిది ఏం కాదు ఇది. ఎస్పెషల్లీ దీనికి మనకు యూనివర్సిటీలో కూడా దీని సబ్జెక్ట్ సిలబస్ రావడం జరిగింది. కామర్స్ లో ఈ యొక్క సబ్జెక్ట్ కమింగ్ డేస్ లో మీరు చూస్తారు 2 to 3 years తర్వాత ఈ సర్టిఫికేషన్ ఉన్న పీపుల్ విత్ డిమాండ్ గా రిక్రూట్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. అట్లా కమింగ్ డేస్ లో ఫ్యూచర్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఎస్పెషల్లీ వెల్నెస్ ఇండస్ట్రీ అనేది ఫ్యూచర్ ఇండస్ట్రీ. అలాంటి యూనివర్సిటీలో కూడా ఒక రికగ్నైజ్ ఉండటం జరిగింది ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్. క్లియర్? ఈజ్ వన్ ఆఫ్ ది డిఫరెంట్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఉన్నాయి. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ రివార్డ్స్, దీంట్లో మన యొక్క రివార్డ్స్ దీంట్లో ఉండటం జరుగుతుంది అనమాట. ఫాస్ట్ ట్రాక్ యువర్ సెలబ్రేటింగ్ ది రివార్డ్స్. దీంట్లో మనకు అచీవ్మెంట్ కావడానికి స్టార్ 250 అయిన తర్వాత 2 ప్రొడక్ట్స్ కంపెనీస్ స్టార్ 500 ఉంటుంది. ఆ తర్వాత స్టార్ 1000 అంటే ఒక 1 lakh ఇన్కమ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో స్టార్ 500 అచీవ్మెంట్ అవుతారు. అచీవ్మెంట్ అయితే దీంట్లో ఒక మీకు గ్రేట్ ఆపర్చునిటీ ఇన్సూరెన్స్ అనేది ఉంటది. ఇప్పుడు అంటే ఇప్పుడు పూర్తిగా స్థాయి ఉంది, అది మీ యొక్క ఫ్రెండ్ చెప్తారు, అది లాస్ట్ నెక్స్ట్ వీక్ తో క్లోజ్ అవుతుంది. దట్ ఈస్ అ సపరేట్ మ్యాటర్, యూ కెన్ డిస్కస్ విత్ యువర్ స్పాన్సర్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్ కి ఆపర్చునిటీ ఉంది, నెక్స్ట్ వీక్ తో ఇస్ అ క్లోజ్. సో అచీవ్మెంట్ స్టార్ 1000 అంటే ఏంటంటే మీకు ఒక 1 lakh ఇన్కమ్ కంప్లీట్ అయిపోయి మీకు స్టార్ 500 ఇద్దరు క్రియేట్ అయినా ప్లస్ దీంట్లో లెఫ్ట్ రైట్ స్టార్స్ 25 కంప్లీట్ అయ్యి 1 lakh ఇన్కమ్ కంప్లీట్ అయినా సార్ బోత్ ఆర్ ఎనీవన్, అప్పుడు మీకు స్టార్ 1000 స్టార్స్ ఎంత అని చెప్పి సెరెక్టాన్ హోటల్ బెంగళూరులో 3 days అకామిడేషన్ మీ విత్ యువర్ కాప్రికెంట్ అంటే విత్ యువర్ నామినీ అనమాట. 3 days అకామిడేషన్, ఫుడ్, ట్రైనింగ్, వండర్ఫుల్ కంపెనీ యొక్క విశ్వరూపం బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మీకు దాని ద్వారా తెలుస్తూ ఫ్రీగా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. 1 lakh ఎర్నింగ్ అయ్యాక యాజ్ ఎ స్టార్ 1000 గా. నెక్స్ట్ ర్యాంక్ 2.5 lakhs. 2.5 lakhs అంటే 1 lakh కంప్లీట్ అయింది, నెక్స్ట్ ఇంకొక 1.5 lakh కంప్లీట్ అయితే అంటే 2.5 lakhs కంప్లీట్ అయితే మీకు రూపీ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఇక్కడ థాయిలాండ్ ట్రిప్ ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉంటది. నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి పిరల్ ఎగ్జిక్యూటివ్ అంటారు, పిరల్ ఎగ్జిక్యూటివ్ ఇది మలేషియా ట్రిప్ ఉంటది. నెక్స్ట్ ఎమరల్డ్ ఎగ్జిక్యూటివ్ అంటారు, అంటే ఒక్కొక్క ర్యాంకు ఇక్కడ మీకు 2.5 lakhs, 7.5 lakhs, 20 lakhs ఆ యొక్క టార్గెట్ ఎక్స్ట్రా కాదు, అది అక్యుములేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ దుబాయ్ దాని తర్వాత నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేస్తూ యాజ్ ఏ సింగపూర్ ఇక్కడ అండ్ స్టార్ రైట్ ఉండటం జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ ఒక్కొక్క ర్యాంక్ మీరు అప్గ్రేడ్ అవుతుంటే విత్ కోఆపరేటివ్ తోని ఫారెన్ ట్రిప్ ఉంటుంది. అందుకే దీంట్లో హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అంటారు. ఇట్లాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లై అయితే ఇక్కడి నుంచి వచ్చిపోయేవారు కంపెనీ టోటల్ గా విత్ కోఆపరేటివ్ తో ఎంజాయ్ చేయడం గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చింది. అదే కాకుండా ఇక్కడ మన గ్రీనరీ నుంచి మనం తీసుకుంటాం, ఆకులు, పువ్వులు, తీగులు వేరే కాడ నుంచి మన నేచర్ నుంచి ఆయుర్వేదం సంబంధించిన మనకు న్యాచురల్ మనం తీసుకుంటున్నాం కనుక మళ్ళా గ్రీన్ ఇక్కడ మనకు గివ్ బ్యాక్ టు నేచర్ ఇవ్వడానికి ఎవ్రీ ప్రొడక్ట్ మన కంపెనీ కొన్ని సీడ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవ్రీ ప్రొడక్ట్ ఎవరికి కొన్ని సీడ్స్ ఇస్తే ఆ సీడ్స్ మనం ఖాళీ ప్లేస్ లో వేయడం ఏంటంటే మన నేచర్ కూడా పెరుగుతుంది కనుక ఆక్సిజన్ డెవలప్ అవుతుంది, మళ్ళీ సో మెనీ థింగ్స్ బెటర్ మానవాళికి మనం ఉపయోగపడుతుంది. ఇది మనకు ఉపయోగ గ్రేట్ గ్రీనరీ. అదేవిధంగా మెంటల్ గానీ ఫిజికల్ గా ఛాలెంజింగ్ పీపుల్ ఉన్నారు. సెకండ్ టవర్ మనకు వివా టవర్ లో వాళ్ళకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ట్రస్ట్ యాక్టివిటీస్ తోనే మన కంపెనీ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ వాళ్ళకు అదొకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఎస్పెషల్లీ టోటల్ క్లైమాక్స్ ఏంటంటే హియర్ ఈస్ ద రైట్ కెరియర్. ఇది ఇండస్ వైజ్ కెరియర్ చాయిస్, నాట్ ఛాన్స్, కెరియర్ చాయిస్ ఇది. అదే విధంగా పార్ట్ టైం అండ్ ఫుల్ టైం, యువర్ ఫ్లెక్సిబుల్ టైం, మీకు ఏ టైం ఉంటే ఆ టైం
యువర్ ఓన్ జిఎస్టీ, యువర్ ఓన్ షాప్ అన్నట్టు మీకున్న టైం ని మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయే గ్రేట్ ఆపర్చునిటీ. దేర్ ఆర్ 16 ర్యాంక్. మనకు బ్యాంక్ లో ఎల్ఐసి, యూడిసి, అకౌంటెంట్, మేనేజర్ ఎట్లయితే ఉంటాయో దీంట్లో కూడా డిఫరెంట్ ర్యాంక్స్ ఉంటాయి. ఆ టార్గెట్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంటే మీ యొక్క ప్రమోషన్ తో పాటు ఫారెన్ ట్రిప్ తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది బెటర్మెంట్ గా. ఫస్ట్ ర్యాంక్ ఇచ్చే స్టార్. మీరు 12 ప్రొడక్ట్స్ కంప్లీట్ చేయగానే స్టార్ గా మీరు ఫస్ట్ స్టార్ట్ అవుతారు. అట్లా రిటైల్ నుంచి అక్కడి నుంచి విబిఓ స్టార్ట్ అయ్యి మీ యొక్క జర్నీ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. లేదా 16 ప్రమోషన్స్ దీంట్లో ఉన్నాయి. అదే సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఇండస్ట్రీ. సార్ ఇది చెప్పడమే బానే ఉంది సార్, ఇది ఎవరైనా తీసుకున్నా జరిగిందా అంటే కంపెనీ స్టార్ట్ అయ్యి 1 decade కంప్లీట్, నాట్ 1 decade, 11 years కంప్లీటెడ్. ఈ రోజే రిబ్బన్ కటింగ్ చేస్తూ ప్రారంభోత్సవంగా జస్ట్ హైవే రోడ్ లాగా ఉందన్నమాట. దీంట్లో ప్రూవిన్ అనమాట ఆల్ ఇండియాలో. ఇది మన 30th April వరకు, కానీ మొన్న రీసెంట్ లో ఒక 1 week బ్యాక్ వరకు ఆల్ ఇండియాలో ఇప్పటి వరకు 94 crore రూపీస్ అయ్యారు. 1 crore మొదలుకొని 20 crores వరకు ఎర్న్ చేసిన పీపుల్ ఈ కంపెనీలో 94 people ఉండడం జరిగింది. మన ఏపీ తెలంగాణ నుంచి 18 people దీంట్లో ఉన్నారు. ఇదే కాకుండా మన కంపెనీ యొక్క ఎయిమ్ పెట్టుకుంది, ఈ మంత్ ఎండింగ్ లోపల మన కంపెనీ కరోడ్పతిని సెంచరీ కొట్టాలి. అంటే ఒక 100 కరోడ్పతి మనకు ఈ మంత్ ఎండింగ్ లోపల మనకు 100 crore కాబోతున్నారు ఇండియాలో. ఇట్లా ప్రూవింగ్ అనమాట. అంత గ్రేట్ ఆపర్చునిటీ దీంట్లో జరిగింది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ గ్రేట్ ఆపర్చునిటీ ఈ విధంగా ప్రూవింగ్ అంటే ఇండస్ట్రీ ఇస్ కమిటెడ్ టు క్రియేట్ 1000 crore. అంటే ఇక్కడ 100 ఈ మంత్ అయిపోతారు. కంపెనీ కమిట్మెంట్ ఏంటంటే ఇక్కడ 2030 నాటికి, నౌ 2024 కూడా కంప్లీట్ అయిపోతుంది. మన 6 years స్పాన్ ఉంది. ఈ 6 years స్పాన్ లోపల మన కంపెనీ ఏంటంటే ఖచ్చితంగా 1000 crore చేయాలి. ఈ కరోడ్పతిని ఎంతమంది చేయటారా, జిఎస్టీ కావచ్చు, అదే విధంగా మనం చేసే ట్యాక్స్ పేజీ కావచ్చు, ఎవ్రీథింగ్ ట్యాక్స్ పే చేసి ఎంతో మంది హెల్త్ ఇస్తూ, హెల్త్ తో పాటు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, ఎంతో మంది ఫైనాన్స్ ఫ్రీడమ్ ఇస్తున్న ఆలోచనతో రేపు కమింగ్ డేస్ లో 1000 people ని పిలిచి, అవసరమైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పిలిచి ఒక రికగ్నైజ్ చేయాలనే ఆలోచనతో కంపెనీ ఒక కమిట్మెంట్ కి వెళ్తుంది. ఇట్స్ గ్రేట్ కంపెనీ. మూమెంట్ ఆఫ్ డెస్టినేషన్ షేప్. ఈ క్షణంలో మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీ లైఫ్ ఉంటది. అంటే వ్యక్తి యొక్క ఆలోచన బట్టి ఆ లైఫ్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ మీరు ఈ క్షణంలో మీరు తీసుకునే టైమే మీ యొక్క లైఫ్ కు ఒక బెటర్మెంట్ వచ్చే అవకాశం మీకు ఉంటది. అదే విధంగా ఇక్కడ 10 lakhs అంటే ఇక్కడ 250 రూపాయలు మొదలుకొని 2.5 lakhs వీక్లీ దీంట్లో ఉంది. అంటే ఈరోజు ఒక డిగ్రీ చదవాలంటే 4 years చదవాలి, అవునా కదా? కానీ ఇక్కడ మీరు ఇన్కమ్ తీసుకుంటూ, అసలు తీసుకోకుండా కదా, ఇన్కమ్ వీక్ టు వీక్ ఇంక్రీజ్ అయితే వెళ్తూ ఒక 1000 days మీరు కమిట్మెంట్ గా వర్క్ చేస్తే యూ కెన్ గెట్ 10 lakhs ఇన్కమ్ మంత్లీ. అంత గ్రేట్ పొటెన్షియాలిటీ అనేది ఈ సిస్టమ్ లో మనకి ఇవ్వడం అనేది వైబ్రెంట్ గా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. అంటే ఈ యొక్క సిస్టమ్ వైబ్రెంట్ గా ఒక రూట్ మ్యాప్ ఇచ్చింది, కానీ ఈ విధంగా సక్సెస్ కావడం అవకాశం ఉంది. ఇయర్ స్టార్ట్ యువర్ బ్రాండ్ న్యూ కెరియర్ ని మీరు ఏ విధంగా మూవ్ చేయాలి. యువర్ కేవైసీ జస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, యువర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు లాగిన్ అయిపోయి మీ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసి ఆ రిటైలింగ్ చేస్తూ యూ కెన్ స్టార్ట్ యువర్ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ దిస్ ప్రోగ్రామ్. క్లియర్? గ్రేట్ ఆపర్చునిటీ. అదే కాకుండా గుడ్ బిగినింగ్ ఇన్ ద ఆఫ్ డన్. ఆల్రెడీ మనకు నెక్స్ట్ చెప్పిన ఇంతకు ముందు నెక్స్ట్ వీక్ కంప్లీట్ అవుతుంది. అంతకుముందు ఎగ్జిస్టింగ్ పీపుల్ అందరికి కూడా లాస్ట్ ఆపర్చునిటీ. దిస్ వీక్ ఈస్ ఫ్రైడే, టుమారో ఇస్ లాస్ట్. అనదర్ 1 week ఈస్ బ్యాలెన్స్. 27th December ఇస్ ద లాస్ట్ టుడే. ఆన్ ఆర్ బిఫోర్ 27th December ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క 1+5 week లో కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క బెనిఫిట్ తీసుకుంటూ దాదాపు 45,000 ఎర్నింగ్ తీసుకొని వాళ్ళు మేబీ ఫిబ్రవరిలో మరి ఫ్లై కావడానికి బ్యాంకాక్ ఒక గ్రేట్ ఆపర్చునిటీ దీంట్లో ఉన్నది. ఎవరైతే దానికి నియరెస్ట్ బార్డర్ లో ఉన్న వాళ్ళు ఐ రిక్వెస్ట్ అండ్ డిమాండ్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మీరందరూ కూడా ఫుల్ఫిల్ చేయాలని వన్స్ అగైన్ మీ అందరికి కూడా అడ్వైజ్ చేస్తున్నా. అదే విధంగా ఈ టూర్ డే థాయ్, ఇప్పుడు నేనన్నా టూర్ డే థాయిలాండ్ అన్నా అదే అకాడమీ చేయడానికి ఇక్కడ మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో కూడా ఆల్ ఇన్ఫర్మేషన్స్ మన కంపెనీ ఉంటాయి. అంత ఒక అఫీషియల్ గా ఉన్న ఆ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీరు అన్ని కూడా దీంట్లో చూస్ చేసుకోవడానికి, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మన యొక్క వెబ్సైట్ లో కంపెనీలో వర్చువల్ గానీ ఫిజికల్ గానీ ఆల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇలాంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ దీంట్లో మీరు
ఒక చెడు మార్గంలో కాకుండా ఒక మంచి మార్గంలో స్ట్రైట్ వేగా ముందుకెళ్తూ మీరందరూ కూడా సక్సెస్ కావాలని చెప్పి మీ అందరిని కూడా వన్స్ అగైన్ నేను చెప్తూ ఈ రోజు నాకు ఎస్పెషల్లీ నేను ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్, ఎందుకంటే నేను ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఎంట్రీ ఈ యొక్క స్పాన్ లో ఈ యొక్క ఉన్న 94 కరోడ్పతిలో ఐఆమ్ ది కరోడ్పతి అని చెప్పి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు సే. ఎందుకంటే చాలా మంది ఒక యంగ్ పీపుల్ ఏం సార్ చిన్న డ్యూటీ చేసి వచ్చినాయి చాలా అని అనుకుంటారు. బట్ దీంట్లో కాదని రైట్ టైం రైట్ ప్రొడక్ట్స్ నాకు వచ్చినాయి. ఆ ప్రొడక్ట్స్ ఒక ఎనర్జీ, మనీ కూడా ఎనర్జీ అనమాట. అంటే ఏదైనా అవసరం అంటే మండే రాని అంటాం, మండే ట్యూస్డే రాని అంటాం. ఎందుకంటే ఒక ఎంప్లాయ్ అయితే మంత్ రాని అంటాం. అలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ, హెల్త్ వెల్త్ హ్యాపీ. నేను ఈ రోజు దుబాయ్ కానీ బ్యాంకాక్ కానీ మలేషియా కానీ ఇలాంటి యొక్క ట్రిప్స్ కూడా విత్ కోఆపరేట్ మా వైఫ్ తో సహా వెళ్ళేసి ఇచ్చి ఒక గ్రేట్ హ్యాపీనెస్ తీసుకున్నా. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు సే మీరందరూ కూడా ఆ విధంగా తీసుకోవాలని. ఎవరైతే ఈ రోజు కొత్తగా వచ్చారో వాళ్ళందరూ కూడా ఎవరైతే మీ యొక్క ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ ద్వారా క్లియర్ గా తెలుసుకొని కావాలని. ఎస్పెషల్లీ టుడేస్ ఐఎమ్ లక్కీస్ట్ పర్సన్, ఎందుకంటే ఈరోజు మై స్పాన్సర్ కీనోట్. ఈరోజు మా స్పాన్సర్ అంటే మదర్ సన్ లాగా అనమాట. అయితే అలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ కీనోట్ అర్చన మేడం ది లాస్ట్ వరకు పూర్తిగా విని మీరు రిసీవ్ చేసుకొని మీరందరూ కూడా సక్సెస్ కావాలన్నట్టు ఈరోజు ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చిన వైబ్రెంట్ ఇండస్ట్రీ కంపెనీకి, అదేవిధంగా మై స్పాన్సర్ అర్చన సందీప్ రెడ్డి గారికి వండర్ఫుల్ ఈ రోజు ఇన్వైట్ చేసిన మరి హోస్ట్ రజిత వెంకటేశ్వర గారికి వన్స్ అగైన్ కంగ్రాట్ చెప్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓవర్ టు రజనీ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ ప్రోడక్ట్ అండ్ ప్రాజెక్ట్. చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్, అందరికి ఈజీగా చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా వండర్ఫుల్ గా సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అంత మంచి వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు సార్ కి మనందరం వర్చువల్ రియాక్షన్స్ ఉన్నాయండి జూమ్ రూమ్ లో. మన వర్చువల్ రియాక్షన్స్ తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ ప్రోడక్ట్ రెండు ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకున్నాం. సో ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు నిజంగా ఉన్నారా లేరా? 1 crore అని చెప్పారు, 100 crore అని చెప్తున్నారు. నిజంగా ఇది నిజమైందా లేదా అనేది తెలుసుకోవాలండి కదా. సో నిజంగా ఇక్కడ ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ చేసుకొని సక్సెస్ అవుతూ ఇంకా ఫర్దర్ గా వాళ్ళ లైఫ్ ని సెట్ చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడానికి మనకి టైం సరిపోదు కాబట్టి మనం కొంతమందిని ఇన్వైట్ చేద్దాం. ఇక్కడ 2.5 lakh అండ్ అబౌవ్ ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళని రూబీ ఎగ్జిక్యూటివ్ అంటారు. అలా 2.5 lakh అండ్ అబౌవ్ ఇన్కమ్ ఎర్న్ చేసినటువంటి రూబీ ఎగ్జిక్యూటివ్ గా గుర్రం రమేష్ గారు ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ గుర్రం రమేష్ గారు అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. గుర్రం రమేష్ గారు, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ సార్. సో నో ప్రాబ్లం అండి, మనకి ఇంకొక స్పీకర్ అవైలబుల్ గా ఉన్నారు. ఓకే మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. మై సెల్ఫ్ రమేష్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను యాదగిరిగుట్టలో ఉంటాను. మా ఎడ్యుకేషన్ పరంగా నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసి ఎడ్యుకేషన్ పూర్తవగానే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో సీనియర్ సైంటిస్ట్ గా ల్యాబ్ లో చేరడం జరిగింది. ఆ క్రమంలో మా ఫ్రెండ్ ద్వారా ఈ యొక్క ఇండస్ట్రీ గురించి ఆపర్చునిటీ రావడం జరిగింది. వచ్చినప్పుడు నేను అంత బిలీవ్ చేయలేదు, ఇలాంటివి చాలా వస్తుంటాయి అని చెప్పేసి. యాక్చువల్గా నాకు ఎలాంటి అనుభవం లేదు, డైరెక్ట్ సెల్లింగ్ అన్న ఇలాంటి ప్రొడక్ట్స్ సంబంధించినటువంటిది ప్రీవియస్ గా నాకు ఎలాంటి అనుభవం అయితే లేదు. దానివల్ల ఏంటంటే నేను కొద్దిగా దాన్ని అంత అర్థం చేసుకోలేకపోయాను. అయినా కానీ అతను పట్టుదలకుండా దీని గురించి చెప్పడము, మీటింగ్స్ తీసుకెళ్లడం ద్వారా నాకు అక్కడ ఈ బిజినెస్ లో స్టిక్ ఆన్ కావడానికి ముఖ్యంగా 2 రీజన్స్. ఎందుకంటే నేను చేస్తున్నటువంటి ఉద్యోగంలో నాకు సరిపడా ఇన్కమ్ అనేది రాకపోవడం, అంతే ఎఫర్ట్ పెట్టిన ఎక్స్ట్రా అవర్స్ చేసినప్పుడు కూడా ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవడం ఇబ్బందికరంగా ఉండడం. దానికోసం నేను సెకండ్ ఇన్కమ్ కోసం సెర్చ్ చేస్తున్న క్రమంలో ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యానో అప్పుడు నాకు ఇది బెస్ట్ సెకండ్ ఆప్షన్ గా అనిపించింది. అదే విధంగా ఎప్పుడైతే నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నానో కంపెనీ చెప్తున్నది ఏంటంటే డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. ఈ యొక్క బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఈ యొక్క ప్రొడక్ట్స్ ను కన్జ్యూమ్ చేసి ఎంజాయ్ చేయడం రావాలి. ఆ యొక్క టేస్ట్ ను ఆస్వాదించిన వాళ్ళు 100% ఇందులో సక్సెస్ అవుతారని చెప్పేసి నాకు ఆ ప్రొడక్ట్స్ ను వాడిన తర్వాత కంపెనీ ఏదైతే చెప్తుందో ఫస్ట్ ప్రొడక్ట్స్ ని వాడండి, వాడిన తర్వాత వాటి ద్వారా వచ్చినటువంటి బెనిఫిట్ ని నలుగురు షేర్ చేయడం ద్వారా దీంట్లో ఒక బెస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు మనం వెళ్ళొచ్చు అనేటువంటి ఎడ్యుకేషన్ లో నాకు ఇంకా ముఖ్యంగా స్టిక్ ఆన్ చేసినటువంటిది ఇంకొకటి ఏంటంటే క్యాష్ ఫ్లో క్వాడ్రేట్.
ప్రజెంట్ మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నాము, ఎలాంటి పొజిషన్ లో ఉన్నాం అనేటువంటిది అవగాహన కల్పించింది ఇందులో. దాని వల్ల అసలు నేనేంటి, అసలు నేను ఎట్లా నా లైఫ్ ని ఎలా డిజైన్ చేసుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచనను కల్పించింది ఈ యొక్క ఇండస్ట్రీ కంపెనీ ద్వారా. మాత్రం దాన్ని బాగా స్టడీ చేసి ఈ యొక్క ప్రొడక్ట్స్ ద్వారా వచ్చినటువంటి రిజల్ట్స్ ను నలుగురికి షేర్ చేసుకుంటూ ప్రజెంట్ ఇప్పటికీ ఒక 10,60,000 రూపీస్ నేను చేస్తున్నటువంటిది పార్ట్ టైం అయినప్పుడు కూడా సీరియస్ గా చేసుకోవడం ద్వారా ఒక మంచి ఆర్గనైజేషన్, మంచి టీమ్ ను బిల్డ్ చేసుకుంటూ వండర్ఫుల్ సక్సెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నేను తీసుకోవడంతో పాటు నా టీమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడము, దాంతో పాటు ఎవరైతే కమిట్మెంట్ గా దీన్ని సీరియస్ గా తీసుకోవడానికి ఇష్టంగా ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఒక మంచి అంటే నా యొక్క ప్లానర్స్, తర్వాత మా యొక్క మెంటర్ ములుగు వెంకటేశం సార్ యొక్క గైడెన్స్ తోటి వండర్ఫుల్ గా మా యొక్క టీమ్ ను బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇట్లా ప్రతి ఒక్కరు దీంట్లో ఏంటంటే ఇప్పుడు చాలా మంది బెస్ట్ ఆపర్చునిటీ కోసం, చాలా మంది ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి సరైనటువంటి ఆపర్చునిటీస్, ఉద్యోగాలు లేక చాలా మంది పిహెచ్డి చేసిన వాళ్ళు, ఎందుకంటే నేను చేస్తున్న ప్రైవేట్ కంపెనీలో కూడా ఒక అతను పిహెచ్డి చేసిన వాడు 25,000 రూపీస్ కి ఆ ఉద్యోగంలో జాయిన్ కావడం జరిగింది. అంటే బయట ఎంత కాంపిటీషన్ ఉందో అర్థం చేసుకోండి. కానీ ఇందులో మనం జస్ట్ డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. మనము ప్రొడక్ట్స్ ని ఎంజాయ్ చేసి నలుగురికి షేర్ చేయడం ద్వారా దీంట్లో కరోడ్పతిగా, ఇప్పుడు ఆల్రెడీ ప్రెజెంటేషన్ లో సార్ చెప్పాడు, ఈ మంత్ ఎండింగ్ వరకు 100 మెంబర్స్ కరోడ్పతి. అంటే ఇదే మనకి ఎవిడెన్స్. అంటే కంపెనీ యొక్క థాట్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీగా మనం సీరియస్ గా తీసుకొని ఉపయోగించుకుంటే మాత్రం ప్రతి ఒక్కరము సక్సెస్ కావచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్ గా మీ సక్సెస్ జర్నీని చెప్పారు. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదండి, ఆల్రెడీ ఇక్కడ మనం ఏదైనా చేయాలంటే ఫస్ట్ స్టెప్ నుంచి మన జర్నీ స్టార్ట్ అవ్వాలి. సో అలాగా మన ఆర్గనైజేషన్ లో సెకండ్ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ 7.5 lakh అండ్ అబౌవ్ ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళని పోల్ ఎగ్జిక్యూటివ్ అంటారు. అలా మనకి పోల్ ఎగ్జిక్యూటివ్ గా శివకుమార్ గారు ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. Thank you, madam. A very good evening to all. So this is Soumya Shivakumar. ఈ యొక్క ఆపర్చునిటీని నాకు ప్రజెంట్ చేసిన వ్యక్తి నా యొక్క స్పాన్సర్ ఎంబ్రాయిడ్ ఎగ్జిక్యూటివ్ గంగాధర్ సార్. థ్యాంక్స్ టు హిమ్. బిఫోర్ ఇండస్ట్రీవా నేను నా యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశానండి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి నేను చేసింది బీటెక్ కంప్యూటర్ సైన్స్. కానీ ఐటీ ఫీల్డ్ వెళ్లకుండా గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలన్న ఉద్దేశంతో బ్యాంకింగ్స్ కోసం అని ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఈ యొక్క ఆపర్చునిటీ, సో నాకు బ్యాంక్ లో కూడా క్లర్క్ గా కూడా రావడం జరిగింది. సో తర్వాతకి ఈ యొక్క ఆపర్చునిటీ నాకు పరిచయం అయ్యాక నాకు అనిపించింది ఒక ఎంప్లాయీ కన్నా ఇది ఒక బాగుంది, మనం అనుకున్న లైఫ్ ని లీడ్ చేయడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో సో దెన్ ఐ చూస్ ఇండస్ట్రీవా. సో ప్రోడక్ట్ టెస్టిమోనియల్ అంటారా, లాక్స్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. సో నాకు కూడా కొన్ని మా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ కూడా కొన్ని ఓవర్కమ్ అయ్యాయి, మా నాన్నమ్మకి కానివ్వండి. సో పర్సనల్ గా నాకు కూడా ఐ సైట్ ప్రాబ్లం ఉండే. సో అది కూడా నేను మన యొక్క ప్రోడక్ట్స్ ద్వారా ఓవర్కమ్ అయ్యాను. సో దెన్ ఈ యొక్క ఆపర్చునిటీ నేను చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఒక ఎంప్లాయీగా మనం ఎవరి దగ్గర వర్క్ చేసినా కూడా మన లిమిటెడ్ ఇన్కమ్ తోటే మనం ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ద ఫ్యూచరిస్టిక్ బిజినెస్ ఏంటి అని అంటే డైరెక్ట్ సెల్లింగ్. సో అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన కంపెనీ వెల్నెస్ ఇండస్ట్రీలో మనం ఉన్నామండి. సో ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీగా మనం ఉన్నాం. సార్ ఇందాక వండర్ఫుల్ గా మనకు ప్రజెంట్ చేశారు కంపెనీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, సో సర్టిఫికేషన్స్ అవన్నీ. సో ఇవన్నీ చూసాక ఏంటి అని అంటే మనం కూడా మన లైఫ్ లో చేంజ్ కావాలి అని అంటే, సో నలుగురు చేసే పని మనం చేస్తే చేంజ్ కాము, సంథింగ్ డిఫరెంట్ చేస్తేనే చేంజ్ అవుతాం. సో ఖచ్చితంగా ఈ యొక్క ఆపర్చునిటీ ద్వారా నా లైఫ్ నేను మార్చుకోగలుగుతానని నేను బిలీవ్ చేశాక, సో ఇందులో స్టార్ సమ్మిట్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో అది అక్కడికి వెళ్ళాక మా ఫాదర్ తనకి ఈ యొక్క ఆర్గనైజేషన్ మీద నమ్మకం అనేది పెరిగిందండి. సో దెన్ అప్పటి నుంచి నేను ఫుల్ టైం ఇండస్ట్రీవా టేకప్ చేయడం జరిగింది. సో ఈ రోజు నేను ఇండస్ట్రీవా ద్వారా మోర్ దెన్ 30 lakhs ఆఫ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడం జరిగింది. సో థ్యాంక్స్ టు ఇండస్ట్రీవా అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై లైన్ ఆఫ్ అప్లైనర్స్. థ్యాంక్ యూ మేడం. ఓటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ అండ్ షార్ట్ గా చాలా క్లియర్ గా మీ సక్సెస్ జర్నీ చెప్పారు. చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి రూబీ ఎగ్జిక్యూటివ్ గా మాట్లాడినటువంటి పర్సన్ రమేష్ గారు చెప్పారు తను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను అని చెప్పేసి. అండ్ శివరామ్ గారు ఎంప్లాయీగా ఉంటూ ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ గా తన జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చెప్పారు.
సో మైసెల్ఫ్ రజనీ వెంకటేశ్వర్లు అండి. ఒక హోమ్ మేకర్ గా ఈ ప్రాజెక్ట్ ని నేను స్టార్ట్ చేశాను. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు 20 lakhs ఇన్కమ్ తీసుకొని బ్రాండ్ న్యూ ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నానండి. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినటువంటి మైగ్రేట్ స్పాన్సర్ రాజ్ కుమార్ సార్, అండ్ ఈ ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎలా సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో నన్ను సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళినటువంటి మైగ్రేట్ మెంటర్ బాలు సార్, వీళ్ళిద్దరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. ఈ బిజినెస్ లో మనం ట్రస్ట్ చేయాల్సింది మన లీడర్స్ ని మాత్రమే. సో ఎప్పుడైతే వాళ్ళని మనం ఫాలో అవుతామో ఖచ్చితంగా సక్సెస్ అనేది గ్యారంటీ అండి. ఒక హోమ్ మేకర్ గా నాకు పాసిబుల్ అయినప్పుడు మీ అందరికి కూడా పాసిబుల్ అవుతుంది. సో మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ రోజు నేను మన గ్రేట్ లీడర్, నాకు ఈ బిజినెస్ లో చాలా ఇన్స్పిరేషన్ అండి మేడం. సో మేడం ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో మేడం ని నేను ఇన్వైట్ చేయాలి అని అంటే మీ అందరైతే ఇంత సైలెంట్ గా ఉంటే నేను మేడం ని ఇన్వైట్ చేయను. మొత్తం మన జూమ్ రూమ్ మొత్తం మన వర్చువల్ రియాక్షన్స్ తో ఫుల్ అయిపోవాలి. సో మేడం ఒక హోమ్ మేకర్ గా ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేసి చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అండి. ఒక ఉమెన్ అనుకుంటే ఏదైనా సాధించగలదు. ఎప్పుడు ఒక వర్డ్ నాకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, ఇఫ్ యూ ఉమెన్ డిసైడ్ వార్ విల్ బి వన్ సైడ్ అని చెప్పేసి. సేమ్ అలాగా మేడం తను ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. 5 crores అండ్ అబౌవ్ ఇన్కమ్ చేసి చాలా మందికి ఉమెన్ కి ఇన్స్పిరేషన్ గా ఉన్నటువంటి అర్చనా సందీప్ రెడ్డి మ్యామ్, ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. Thank you so much, Rajni garu, for your wonderful warm welcome. And first of all, my heartiest congratulations, brand new Emerald Executive. Highly appreciated, outstanding achievement. Thank you. And, wonderful presentation, Sharma sir. Clear cut ga, crystal cut ga icharu. And so Ramesh garu and Shiva Kumar garu, me success testimony chala inspire chesindi nanu. And my dear Viva family, good evening. సో అందరికి గుడ్ ఈవినింగ్ అండి. నా మైసెల్ఫ్ అర్చనా సందీప్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్. ఈ ఆర్గనైజేషన్ లో ఒక ఆర్డినరీ ఒక చిన్న స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తూ నా లైఫ్ ని ఈ ఒక ఐపల్స్ అనే ఒక ప్రోడక్ట్ కన్స్యూమ్ చేసి దాని నుంచి వచ్చిన రిజల్ట్ ద్వారా 10 మందికి ఆ రిజల్ట్ ని షేర్ చేసుకుంటూ ఈ ఆర్గనైజేషన్ లో, సో ఇందాక రజనీ గారు ఆల్రెడీ చెప్పారు, మోర్ దాన్ 5 crores ఇన్కమ్ తీసుకున్నాను. అండ్ సో నా గురించి చాలా మందికి తెలుసు. నాకంటే ముందు ఈ సక్సెస్ జర్నీలో ఈ ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్ లో నేను ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నాననే విషయం మీకు తెలియాలి. ఆపర్చునిటీ ఎంత వాల్యుబుల్ అనేది దానికంటే ముందు ప్రొడక్ట్స్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక బ్రీఫ్ గా ఆల్రెడీ శర్మ గారు చాలా విషయాలు చెప్పారు ప్రొడక్ట్ గురించి. అయినో మీకు అందరికి ఒక క్లారిటీ వచ్చింది. ప్రొడక్ట్ గురించి ఈ రోజు నేను ఇంత ప్రౌడ్ గా ఎందుకు ఫీల్ అవుతున్నాను అని అంటే, మార్కెట్ లో ఉన్న చాలా రకాల ఛాలెంజెస్, హెల్త్ ఛాలెంజెస్, చాలా మందికి ఇప్పుడున్న డిసార్డర్లను బట్టి చూస్తే అసలు ఆ పర్సన్ కి వచ్చింది ఏం జబ్బు అని డాక్టర్స్ ఐడెంటిఫై చేయడానికి కూడా కొన్ని నెలలు పడుతుంది. సో అట్లాంటి వర్స్ట్ కండిషన్ లో ఉన్నాం, అట్లాంటి వర్స్ట్ ఫినామినాలో ఉన్నాం మనం. అట్లాంటి సిచ్యువేషన్ లో మన ప్రొడక్ట్స్ చాలా రకాల హెల్త్ ఛాలెంజెస్ కి, చాలా రకాల హెల్త్ ఛాలెంజ్ సఫర్ అవుతున్న వాళ్ళకి అమృతం లాగా పనిచేస్తున్నాయి. అవి టెస్టిమోనీసే మనల్ని డ్రైవ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మీ ముందు కనపడ్డ రజనీ గారు కానీ, కేశవ్ శర్మ గారు కానీ, నేను కానీ, శివకుమార్ గారు కానీ, రమేష్ గారు కానీ, వీళ్ళంతా మేమందరం కూడా ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేసి దాని నుంచి వచ్చిన బెనిఫిట్స్ షేర్ చేయడం ద్వారానే ఆర్గనైజేషన్ లో ఇక్కడ వరకు రాగలిగాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాకు ఎందుకు ఈ బిజినెస్ అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే, వెల్నెస్ ఈజ్ ద నెక్స్ట్ $1 trillion ఇండస్ట్రీ. రాబోయే కాలాన్ని ఏలబోయే వ్యాపారం ఏదన్నా ఉంది అని అంటే అది వెల్నెస్ మాత్రమే. మీరు హెల్త్ కి, ఫుడ్ కి రిలేటెడ్ గా, హెల్త్ కి కన్జ్యూమ్ చేసే ఫుడ్ రిలేటెడ్ గా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏది చేసిన వెల్నెస్ అంటే మీరు వాడే సబ్బులు, షాంపూల దగ్గర నుంచి, కాస్మెటిక్స్ దగ్గర నుంచి, కన్జ్యూమ్ చేసే ఫుడ్ దగ్గర నుంచి, న్యూట్రిషన్ దగ్గర నుంచి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెల్నెస్ కిందకే వస్తాయి. సో ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో ఎవరైతే ఉండబోతున్నారో వాళ్ళు రేపొద్దున ఫ్యూచర్ లో వాళ్ళు వాళ్ళ లైఫ్ ని బ్యూటిఫుల్ గా డిజైన్ చేయబోతున్నారు. ఇమాజిన్, ఒకప్పుడు మనకు సాఫ్ట్వేర్ రెవల్యూషన్ ఉంది, ఆ తర్వాత ఐటీ రెవల్యూషన్, తర్వాత రియల్ ఎస్టేట్ రెవల్యూషన్, చాలా రకాల రెవల్యూషన్స్ వచ్చినాయి. సో ఆ రెవల్యూషన్ ఎవరైతే ఇమాజినేషన్ చేసి, హైదరాబాద్ లో ఒకప్పుడు ఒక 20 years 30 years బ్యాక్ చాలా తక్కువ ల్యాండ్ ప్రైస్ ఉన్నాయి. అప్పుడు ఎవరైతే ఆ తక్కువ ల్యాండ్ ప్రైస్ ఉన్నాయని ఐడెంటిఫై చేసి ఫ్యూచర్ లో హైదరాబాద్ గ్రో అవుతుందని ఎవరైతే ల్యాండ్స్ కొన్నారో ఇప్పుడు వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. ఎందుకంటే ముందే వాళ్ళు రాబోయే రెవల్యూషన్ ఐడెంటిఫై చేసి అక్కడ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి.
సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి హెల్త్ ఛాలెంజ్ ఉంది. హెల్త్ అనేది నీడ్ ఆఫ్ ద హవర్. ఇప్పుడు మన ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరికి హెల్త్ ఛాలెంజ్. అట్లాంటి హెల్త్ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయడానికి పీపుల్ ఏది చెప్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది వెయిట్ రిడక్షన్ కోసం మామూలుగా జనరల్ గా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే, యూట్యూబ్ లో కానీ లేకపోతే గూగుల్లో కానీ హైయెస్ట్ సెర్చ్ చేసే వాళ్ళు హౌ టు లూజ్ మై వెయిట్. సో ఈ వెయిట్ లాస్ అవ్వాలనే కారణంతో చాలా మంది ప్రోటీన్ డైట్ తీసుకుంటారు. ప్రోటీన్ మన బాడీకి కావాలి, ప్రోటీన్ ఉంటేనే బాగుంటుందని మాక్సిమం ప్రోటీన్ ఎక్కువ ఎక్కడెక్కడ ప్రోటీన్ ఉంటుంది, లేకపోతే ఆర్టిఫిషియల్ గా మనకు ప్రోటీన్స్ ఆ ఫుడ్ తీసుకొచ్చి తింటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈవెన్ మన బాడీకి ప్రోటీన్ కావాలి, కానీ మీ బాడీకి మీ హైట్ ని వెయిట్ ని బట్టి ఎంత క్వాంటిటీ ప్రోటీన్ కావాలో అంతే తీసుకోవాలి. దానికంటే ఎక్కువ ఎక్సెస్ ప్రోటీన్ తీసుకుంటున్నారు. మరి ప్రోటీన్ తీసుకుంటే బాడీ మజిల్ బిల్డ్ అవుతుంది, మనకు ప్రోటీన్ డైట్ వల్ల వెయిట్ లాస్ అవుతుంది అని చెప్పి చాలా మంది ఎక్సెస్ ప్రోటీన్ తీసుకుంటున్నారు. ఒక్కటి సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకున్న ఎక్సెస్, అది షుగర్స్ కావచ్చు, కార్బ్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఫైబర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీ బాడీకి సరిపడా దానికంటే ఎక్సెస్ ఏదైతే తీసుకుంటున్నారో అది ఖచ్చితంగా మళ్ళీ మీ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. అది ఖచ్చితంగా ఫ్యాట్ రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. అది 100%. సో ఇట్లా పీపుల్ కి ఏం తినాలో ఏం తినకూడదు, ఎటువంటి న్యూట్రిషన్ తీసుకోవాలి ప్రాపర్ అవగాహన లేక ఏది పడితే అది చాలా మంది వాళ్ళ లైఫ్ ని రిస్క్ లో పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ మేము ప్రొవైడ్ చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 100% క్లినికల్ గా ప్రూవెన్ ప్రొడక్ట్స్. ఇప్పుడు మన భారతదేశము మనం డయాబెటీస్ క్యాపిటల్ గా ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. ఫ్యూచర్ లో డయాబెటీస్ ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి డయాబెటీస్ ఇట్లే లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేస్తే. సో ఈ ప్రొడక్ట్స్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే మీ లైఫ్ స్టైల్ ని కరెక్ట్ చేస్తుంది. మన లైఫ్ స్టైల్ ని కరెక్ట్ చేసుకుంటూ సో మనకు హెల్త్ తీసుకోవడం పాటు మనకు వచ్చిన హెల్త్ ను, మనకు వచ్చిన బెనిఫిట్ ని 10 మందికి షేర్ చేయడం ద్వారా అక్కడ వెల్త్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. హెల్త్ అంటే హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ 3 ఒకటే ప్లాట్ఫామ్ మీద మనము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ప్రొడక్ట్స్ గురించి నేను ఇంకా ఇంతకంటే ఎక్స్టెండ్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. సో మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేస్తారో వాళ్ళతో కూర్చుంటే వాళ్ళ ఫోన్ లో ఇట్లా ఓపెన్ చేస్తే 100 టెస్టిమోనియల్స్ ఉంటాయి బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు. సో ఆపర్చునిటీ గురించి చెప్తారు. ఆపర్చునిటీ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మార్కెట్ లో అండర్ఎంప్లాయ్మెంట్ ఉంది. నేను ఆ టాపిక్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఉద్యోగం లేని వాళ్ళు, 2 ఉద్యోగం ఉన్నా కూడా సఫిషియెంట్ ఇన్కమ్ లేని వాళ్ళు, ఈ 2 కేటగిరీల పీపుల్ చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు మనకు భారతదేశంలో స్ట్రెంగ్త్ మన పాపులేషన్, ఎందుకంటే యంగ్ జనరేషన్ ఎక్కువగా ఉంది. సో వీక్నెస్ కూడా మన పాపులేషన్, ఎందుకంటే యంగ్ జనరేషన్ చాలా మంది వాళ్ళకు నచ్చిన జాబ్ దొరకక, వచ్చిన జాబ్ లో అడ్జస్ట్ అవ్వక బద్ధకస్తులుగా మిగిలిపోతున్నారు. రేపొద్దున ఈ బద్ధకస్తులే మన దేశానికి ప్రమాదకరంగా మారిపోతున్నారు. మరి ఎందుకంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. జాబ్ సాటిస్ఫాక్షన్, జేబు సాటిస్ఫాక్షన్ 2 లేవు. సో ఇక్కడ మనము జాబ్ సాటిస్ఫాక్షన్, జేబు సాటిస్ఫాక్షన్ 2 ప్రొవైడ్ చేస్తుంది ఇండస్ట్రీగా. కాకపోతే ఆపర్చునిటీ మనం చూసే విధానాన్ని బట్టి ఉంటది. సో ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు 98 పీపుల్ ఉన్నారు ఇక్కడ జూమ్ రూమ్ లో. సో 98 పీపుల్ కి ఆపర్చునిటీ అందరికి ఒకేలా కనిపించకపోవచ్చు. సో కొంతమందికి ఆపర్చునిటీ ఒక 4 గ్లాసెస్ లో వాటర్ తీసుకొని, ఒక గ్లాస్ లో రాళ్ళు, ఒక గ్లాస్ లో ఏదైనా బురద, ఒక గ్లాస్ లో దూది, ఒక గ్లాస్ లో షుగర్ వేసాం. సో ఎప్పుడైతే వాటర్ తీసుకొని రాళ్ళు ఉన్న గ్లాస్ లో వాటర్ పోసాం అనుకోండి, రాళ్లలో వాటర్ ఏం చేయలేదు, ఏం రియాక్షన్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి ఆపర్చునిటీ పోతే ఇట్లాంటి రాళ్ళ లాంటి బండ లాంటి మనిషి ఉంటుంది, ఇట్లాంటివన్నీ మస్తు వస్తుంటారా మామ, మస్తు చూసినాం అని చెప్పి వాళ్ళ జీవితం అక్కడే ఉంటది. కొంతమంది బురద నీళ్ళు ఉన్నాయి, బురదలో మళ్ళీ మనం వాటర్ పోసాం అనుకోండి, మనం ఎంత ప్యూర్ వాటర్ పోసినా కూడా అదే బురద అవుతుంది. కొంతమంది నెగిటివ్ మైండ్ సెట్ ఉంటది, అరే వాళ్ళు ఏది చేసి ఉండరు కానీ ఎక్కడెక్కడో ఉన్న ఎక్స్పీరియన్స్ వినా ఇట్లాంటి వర్కౌట్ అవ్వని చెప్పి వాడు పొల్యూట్ అవుతుంది, పక్కన కూడా పొల్యూట్ చేస్తారు. సో కొంతమంది కాటర్ ఉన్న గ్లాస్ లో వాటర్ పోసినాం అనుకోండి, కొద్దిసేపు అయిన తర్వాత ఆ కాటర్ ని తీస్తే వాటర్ కనపడవు, అది డైల్యూట్ చేసుకుంటుంది దాని లోపల. కొంతమంది ఆపర్చునిటీని వాళ్ళు వినరు, వాళ్ళు పాటించరు, ఇంకోళ్ళకి చెప్పరు. సో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది షుగర్ లాగా, ఎప్పుడైతే షుగర్ ఉన్న గ్లాస్ లో మనం వాటర్ పోస్తామో ఆ వాటర్ కి స్వీట్నెస్, అది ఆ వాటర్ కన్స్యూమ్ చేస్తే మనం దాన్ని రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు స్వీట్ వాటర్ ని. ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకునే విధానం కూడా ఇట్లా ఉంటది. చాలా మంది ఆపర్చునిటీ ఇది కాదు అని చెప్పి రాళ్ళలాగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బురదలాగా వేస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే మన దూది పింజలాగా అబ్జర్వ్ చేసుకుని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎంతో కొంతమంది మాత్రమే షుగర్ వాటర్ లాగా మారి ఈ ఆర్గనైజ్ లో సక్సెస్ అయిన పీపుల్ ఉన్నారు. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. 11 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఒక కంపెనీ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ 2014లో స్టార్ట్ అయ్యి 100 మంది కరోడ్పతిని క్రియేట్ చేసింది.
కరోడ్పతిస్ అంటే 1 కోటి సంపాదించిన వాళ్ళని అనుకోకండి. దాంట్లో 1 కోటి నుంచి మోర్ దాన్ 10 crores ఇన్కమ్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా కరోడ్పతినే, శర్మ గారు కూడా కరోడ్పతి. సో శర్మ గారు నియర్లీ 2 crores సంపాదించినారు, అంటే డబుల్ కరోడ్పతి. నన్ను అడిగితే నేను మోర్ దాన్ 5 crores ఇన్కమ్ తీసుకున్నా. ఇట్లా ఆ కరోడ్పతిలో 1 crore సంపాదించిన దగ్గర నుంచి మోర్ దాన్ 10 crores అబోవ్ ఇన్కమ్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎట్లా పాసిబుల్ అయింది అని అంటే, సో వాళ్ళ దగ్గర వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఇమాజిన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ప్రపంచం అంతా ఏఐ మీద నడుస్తుంది. రేపొద్దున ఇదే రెవల్యూషన్ ఇట్లానే కంటిన్యూ అయితే ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ జాబ్స్ తోటి హ్యాపీగా ఉండరు. ఎందుకు అని అంటే, సో 100 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చేసే వర్క్ ఒక ఏఐ తోటి అయిపోతుంది. సో సాఫ్ట్వేర్ వాళ్ళ మేనేజ్మెంట్స్ కూడా ఇంతమంది పీపుల్ కి సాలరీస్ ఇచ్చే బదులు ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసి వాళ్ళ పనిని సింప్లిఫైజ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ కాస్ట్ కటింగ్ చేస్తున్నారు ఎంప్లాయీస్ కి. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఫ్యూచర్ లో చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. ఇవన్నీ భరించలేక ఇక్కడ ఆపర్చునిటీస్ లేవన్న భావనతోటి చాలా మంది పిల్లలు యుఎస్ కి వెళ్తున్నారు. రీసెంట్ గా మా రిలేషన్ ఒకళ్ళు కెనడా వెళ్తుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఫిష్ మార్కెట్ కంటే ఘోరంగా ఉంది. చేపల మార్కెట్ కొంచెం కామ్గా ఉంటది. అంతమంది పీపుల్ ట్రావెల్ చేస్తున్నారు ఫారెన్ కంట్రీస్ కి. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో మా బావగారి కూతురు కూడా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 40-45 లక్షల రూపాయలు మేము స్పెండ్ చేసి ఆమెను అక్కడికి పంపించి 2 years అక్కడ ఎంఎస్ చేసిన తర్వాత 6 months పీరియడ్ ఆఫ్ టైమ్ లో జాబ్ వచ్చింది తనకి. ఈ 6 months పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఒక 10-12 లక్షలు మంత్లీ వస్తాయి. 10-12 లక్షలు వస్తే దాంట్లో సగం మనీ కన్సల్టెన్సీకి వెళ్తుంది. ఎందుకంటే ఆమె కన్సల్టెన్సీ త్రూగా జాబ్ వచ్చింది. సో సగం మనీ, హాఫ్ ఆఫ్ ద మనీ కన్సల్టెన్సీకి వెళ్తుంది. ఉన్న హాఫ్ ఆఫ్ ద మనీ ఆమె అందులో హాఫ్ మనీ ఆమె అక్కడ మెయింటైన్ చేయాలి కదా, ఆమె బతకడానికి హౌస్ రెంట్స్ అవన్నీ. మొత్తం పార్ట్ టైం చేస్తే ఎంతైతే 1,50,000 మిగులుతున్నాయి, అంతే మిగులుతున్నాయి పిన్ని. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాకు ఇంకొక 6 నెలలు పోతే ఈ జాబ్ పీరియడ్ ఎక్స్టెండ్ అయితే, అది కూడా ఎక్స్టెండ్ అయితే హ్యాపీ, ఎక్స్టెండ్ కాకపోతే మళ్ళీ ఎప్పటిలాగానే. మరి ఆ పాప ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి ఆమెకు ఒక 40 lakhs లోన్ తీసుకుని వెళ్ళింది. ఆ లోన్ తీర్చుకునేది ఎప్పుడు, ఆమె డబ్బులు సంపాదించుకునేది ఎప్పుడు, ఫినాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేది ఎప్పుడు? ఇవన్నీ అయిపోయేలోపు మ్యారేజ్ టైం దగ్గరకు వస్తుంది. ఎంత వరస్ట్ కండిషన్ లో ఉన్నారంటే అక్కడ పిల్లలు. నిజంగా చెప్తున్నా, ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు కూడా అక్కడ ఒక 10-12 లక్షలు వస్తున్నాయనంటే వాళ్ళ అన్ని ఖర్చులు పోను 2 లక్షలు మాత్రమే వాళ్ళ మిగులుతున్నాయంట. హస్బెండ్ వైఫ్ వర్క్ చేస్తే తప్ప సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు. కానీ ఇక్కడున్న ఆపర్చునిటీలో జస్ట్ డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్ అని మనం 10 మందికి ఆపర్చునిటీ పంచితే వీక్లీ 2.5 lakhs అక్షరాల నెలకు 10 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. 10 లక్షల రూపాయలు నీకు ఇండియాలో నువ్వు ఉన్న ప్లేస్ లో కూర్చొని సంపాదిస్తే 1 లక్ష రూపాయలు హార్డ్లీ నీ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కు పోతాయి. 2 లక్షల పైన కూడా 8 లక్షల రూపాయలు క్యాష్ మనము సేవ్ చేసుకోవచ్చు. సో మనం యుఎస్ లో ఉన్న మీరు సంపాదిస్తే ఫ్యామిలీ హ్యాపీనెస్ ఉండదు. ఈ మధ్య రీసెంట్ గా మా హస్బెండ్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఒక తను చనిపోయాడు. వాళ్ళ బాబు 2 years బ్యాక్ ఎంఎస్ కోసం వెళ్ళాడు. వాళ్ళ తండ్రి చనిపోతే ఆ బాబు వచ్చి చూసే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఇప్పుడు ట్రంప్ వచ్చింది కాబట్టి పొరపాటున అతను యుఎస్ నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ రిటర్న్ పోవడానికి ఛాన్స్ లేదు. 3 నెలలు ఎంఎస్ అయిపోతుంది. ఒకవేళ ఆ రిస్క్ చేసి వస్తే ఆ ఇన్రోల్ చదివిన చదువు అంతా వేస్ట్ అయిపోతుంది, తన లైఫ్ అంతా, కెరీర్ అంతా పోతుందని చెప్పి తండ్రి చనిపోయినా కూడా అంత్యక్రియలకు కూడా రాలేని దౌర్భాగ్య పరిస్థితి. ఆపర్చునిటీస్ లేక అట్లా స్ట్రగుల్ అవుతున్నారు. ఓపెన్ యువర్ ఐస్. మీ ముందు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. ఒకవేళ కాదు మేడం ఇప్పుడు కాదు ఇంకొంచెం టైం తీసుకుంటానంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఆల్రెడీ సగం హాఫ్ ఆఫ్ ద టైం లైఫ్ అయిపోయింది. అన్ని పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్ అన్ని వచ్చాయి. సో ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయి. సో మారుతున్న కాలాన్ని మనం మ్యాచ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు మనం డెసిషన్ తీసుకోకపోతే ఇంకా 10 రోజులు అయినాకనో, ఇంకా 20 రోజులు అయినాకో, ఇంకో సంవత్సరం అయినాకనో తీసుకుంటానంటే సో ఆ తర్వాత వచ్చే ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ మీకు ఏమైనా ప్లాన్ ఉందా? ఆల్రెడీ 2024 అయిపోతుంది, 2025 వస్తుంది. 2025 లో మీరు ఈ ఫినాన్షియల్ కండిషన్ నాది ఇట్లా ఉండాలి, నేను ఇది కారు కొనాలి, నేను ఇల్లు కొనాలి, ఆ పిల్లలకి ఇట్లాంటి ఎడ్యుకేషన్ కావాలి, దానికి కావాలని అందరికి ఉంటది. దానికి సంబంధించిన ఫినాన్షియల్ ప్లానింగ్ ఏమన్నా మీ దగ్గర ఉందా? ఒకవేళ ఫినాన్షియల్ ప్లానింగ్ లేకపోతే ఆ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఓన్లీ ఆ డబ్బు లేని కారణంగా మీరు, మీ పిల్లలు మీ లైఫ్ లో ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది.
కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఆపర్చునిటీలో మిమ్మల్ని డబ్బులు ఇన్వెస్ట్ చేయమని అనట్లేదు. జస్ట్ మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ మీరు మీ హెల్త్ కోసం మీరు కన్జ్యూమ్ చేసి దాన్ని 10 మందికి షేర్ చేయండి. 10 మందికి ఇక్కడ మంచి మంచి విషయాన్ని మీరు షేర్ చేస్తున్నారు, తప్పు కాదు. సో ఏదైనా చాలా మందికి డయాబెటీస్ వల్ల చాలా రకాల కాంప్లికేషన్ తో స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళకి సొల్యూషన్ లేదు. మీ దగ్గర ఐ కాఫీ ఉంది. ఓవర్ వెయిట్ తో సఫర్ అవుతున్నారు, వాళ్ళ దగ్గర సొల్యూషన్ లేదు. మీ దగ్గర ఐస్ క్రీమ్ ఉంది. సో చాలా మంది చాలా రకాల మైగ్రేన్ హెడేక్ లాంటి, థైరాయిడ్ లాంటి ఇట్లాంటి ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి వాళ్ళతో బాధపడుతున్నారు. మీ దగ్గర ఐపల్స్ ఉంది. సో ఇట్లాంటి వాళ్ళకి హెల్త్ ఇచ్చుకుంటూ మీరు మీకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ మీరు డబ్బులు సంపాదించుకునే అద్భుతమైన అవకాశం. సో మీ ఇంట్లో కూర్చొని మీ ఊర్లో కూర్చొని మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ లో సో చాలా మంది యంగ్స్టర్స్ ఎవరైతే, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకు జాబ్ లేదు, కెరీర్ లేదని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు చేసే వాళ్ళు గ్రాడ్యుయేషన్ లో ఉన్నారో, వాళ్ళు హాఫ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ లో ఉంటే వాళ్ళని ఈ బిజినెస్ లోకి ఇంట్రడ్యూస్ చేయండి. వాళ్ళ పాకెట్ మనీ కోసం వాళ్ళు ఎట్లా సంపాదించాలో వాళ్ళు 12 ప్రొడక్ట్స్ రిటైల్ చేస్తే సో మినిమం 10,000 రూపీస్ వస్తాయి. అప్పుడే బిగినింగ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళకి 10,000 రూపాయలు అంటే చాలా పెద్ద ఇన్కమ్. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ రాకముందు 8,000 రూపీస్ కి ఒక స్కూల్ టీచర్ గా నేను వర్క్ చేసిన, ఒక నెల మొత్తం పనిచేసి 8,000 రూపాయలు వచ్చేది. ఆ 8,000 చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్ లో సో మీ పిల్లల్ని ఒకవేళ కెరీర్ కావాలనుకుంటే ఇది రైట్ ప్లాట్ఫామ్. ఈ లాస్ట్ వీక్ ఈ ఆర్గనైజేషన్ లో ఒక యంగ్ డైమండ్ ఒక ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సో అతను ఈ ఆర్గనైజేషన్ చూస్ చేసుకుని కురపాటి బాలసారథి ఎగ్జిక్యూటివ్ డైమండ్ అయ్యారు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ. రజనీ మేడం చెప్పేది, నేను హౌస్ వైఫ్, నేను హోమ్ మేకర్ గా ఉండి 20 lakhs ఇన్కమ్ ఎర్న్ చేసిన. 20 లక్షల ఇన్కమ్ అని అంటే అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో రమేష్ గారు చెప్పారు 10 లక్షలు అని, ఇట్లా శివకుమార్ గారు చెప్పారు. సో ఇట్లా కదుపుకుంటూ పోతే సో ఆర్గనైజేషన్ లో ఏపీ అండ్ తెలంగాణలో 18 crorepati అటు 50 లక్షలు తీసుకున్న వాళ్ళు, 1 కోటి రూపాయలు తీసుకున్న వాళ్ళు, 20 లక్షలు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో కాకపోతే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. సో ఈ ఆర్గనైజేషన్ లో సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే వైబ్రెంట్ వివో ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ ఆర్గనైజేషన్ లో ప్రతి ఒక్కరిని డ్రైవ్ చేయడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. మీకు 3D సపోర్ట్ ఉంటుంది. మిమ్మల్ని స్పాన్సర్, మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో ఆ పర్సన్ నుంచి సపోర్ట్ ఉంటుంది, కంపెనీ నుంచి సపోర్ట్ ఉంటుంది. సో మనకు అన్ని రకాల 3D సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఆర్గనైజేషన్ 100% సక్సెస్ అవ్వచ్చు. కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఈ ప్రోగ్రామ్ మీరు ఏదైతే విన్నారో దీనిలో లాగిన ప్రొడక్ట్ కన్స్యూమ్ చేసి ఆ ప్రొడక్ట్ ని 10 మందికి ఇంట్రడ్యూస్ చేయాలి. మీట్ ద పీపుల్ కి చెప్పాలి. 10 మందికి ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి, ఆపర్చునిటీ గురించి చెప్పాలి, ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి, ఆపర్చునిటీ గురించి చెప్పాలి. ఈ సింపుల్ జాబ్. ఎందుకనంటే పలానా హోటల్లో బిర్యానీ బాగుంటుందని, పలానా దగ్గర పాలు బాగుంటాయని, పలానా దగ్గర పాన్ బాగుంటుందని, పలానా దగ్గర అవి బాగుంటాయని, ఇవి బాగుంటాయని, పుష్ప పలానా దగ్గర పలానా థియేటర్ లో బాగుంటుందని. సో ఇవన్నీ మనం షేర్ చేస్తున్నాం కదా. సో పలానా దగ్గర శారీస్ బాగుంటాయని ఇవన్నీ షేర్ చేసిన దాని వల్ల మనకి ఏం రావట్లేదు. కానీ ఇక్కడున్న ప్రొడక్ట్ ని పలానా ప్రొడక్ట్ తాగితే షుగర్ తగ్గుతుంది అని మీరు గనక 1,000 మందికి చెప్పగలిగితే ఆ 1,000 మంది దగ్గర నుంచి మీకు 1 కోటి రూపాయలు సంపాదించుకోవడానికి కావాల్సినంత శక్తి వస్తుంది. అక్కడి నుంచి మీ పీపుల్ వస్తారు. కాబట్టి సో మీరు చేయాల్సిందల్లా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేయడమే. సో షేర్ చేయడం ద్వారా, షేరింగ్ ఇస్ ద కేరింగ్, షేర్ చేయడం ద్వారా మీ ఆర్గనైజేషన్ లో కరోడ్పతి అవ్వచ్చు, మీ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. సో అవకాశాలు మళ్ళీ రావు. సో ఇప్పుడు కూడా డెసిషన్ తీసుకోకపోతే ఫ్యూచర్ లో మేబీ ఫెయిల్యూర్ క్యాండిడేట్ గా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సో లైఫ్ లో సక్సెస్ రావాలి అంటే మనం కొన్ని రకాల లైఫ్ లో రిస్క్ తీసుకోవాలి, కానీ లైఫ్ ని రిస్క్ చేయొద్దు. నో. సో లైఫ్ లో రిస్క్ తీసుకోవాలి ఖచ్చితంగా. మరి లైఫ్ ఎందుకు రిస్క్ లో పడుతుంది అంటే మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకోకుండా మనం బావిలో కప్పల్లాగా అట్లే కూర్చుంటే మనకు లైఫ్ లో. సో ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ఎండ్ చేస్తాను ఒక 2 minutes లో. ఒక బావిలో కప్పలు ఉన్నాయంట. బావిలో కప్పలన్నీ ఫ్రెండ్స్ అందరు ఆడుకుంటున్నారు మంచిగా. ఆడుకుంటూ ఒక కప్ప పైకి చూసిందంట. పైకి చూడగానే పైనంతా నక్షత్రాలు భలే పెద్దగా పాండ్ లాగా కనిపించిందంట. మిగతా కప్పలు అరే పైకి చూడరా ఒకసారి, ఎంత పెద్ద పాండ్ ఉంది, మనం ఈ చిన్న బావిలో ఉండి ఏడుస్తున్నాం, పైన చూడరా ఎంత బాగుంది అని అన్నారంట. వీళ్ళందరూ ఏమనుకున్నారు, అరే పైన చాలా పెద్ద పాండ్ ఉంది, అక్కడికి వెళ్దాం, మనం అక్కడికి వెళ్తే ఇంకా ఫ్రీగా ఆడుకోవచ్చు, ఇక్కడంతా ఇరుకైపోతుంది, మన జనాభా ఎక్కువైపోయింది, లెట్స్ ట్రై ఎగురుదాం అన్నారంట. ఎగరడానికి ప్రయత్నిస్తున్నాయి. 100 కప్పలు ఎగరడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎగురుతున్నాయి. కొన్ని కప్పలు కిందే ఉన్నాయి. ఒరే బాబు ఎందుకు ఎగురుతారా, ఇది వర్కౌట్ అవ్వదురా, ఇంత పెద్ద బాయి మనం ఎన్నడూ ఇదాలి, మన వల్ల అయ్యే పని, వద్దురా అని కింద కొన్ని కప్పలు చెప్తున్నాయి.
కానీ వినకుండా కొన్ని కప్పలు అట్లే ఎగురుతున్నాయి. ఒక నెల 2 నెలలు 3 నెలలు ఎగిరినాయి. ఇంకా వాడికి అర్థమై మేము పోలేము అని చెప్పి. కానీ ఒక కప్ప మాత్రము కంటిన్యూస్ గా ప్రయత్నం చేస్తుంది. ఆల్మోస్ట్ ఇంకా బయటికి వెళ్ళి అవతలకి పడడానికి దగ్గరకు వచ్చింది. సో ఆ కప్పకు ఈ కింద కప్పలని అదే ఇది వర్కౌట్ అవ్వదురా అని చెప్తూనే ఉన్నాయి. అప్పటి వరకు ఆ కప్పకు చెవులు వినపడదు, చెవిటి కప్ప. వీళ్ళు చెప్పేయన్ని వినపడట్లే కాబట్టి దాని బారిన చేసుకుంటూ పోయింది. ఎప్పుడైతే ఇంకొక స్టెప్ అవతలకి వేస్తామనగా భగవంతుడు దీన్ని టెస్ట్ చేద్దాం అనుకున్నట్ట. అప్పుడు దానికి వినికిడి శక్తి ఇచ్చిండు. ఎప్పుడైతే ఒక్క అడిగేస్తే బయటికి వెళ్తామో అప్పుడు వినికిడి శక్తి వచ్చింది. వినికిడి శక్తి రాగానే ఈ కింద ఉన్న కప్పలన్నీ అరుస్తున్నాయి, అరే ఇది వర్కౌట్ అవ్వదురా అని. అప్పుడు దానికి డౌట్ వచ్చింది, ఇన్ని రోజుల నుంచి నేను ఇంత పైకి ఎగిరి నిజంగా ఇది వర్కౌట్ అయిద్దా అని చెప్పి అటు పైకి ఎగరపోయి మళ్ళీ కిందికి ఎగిరి అదే పండ్లు పడ్డది. అంటే సో ఒక్కొక్కసారి మనకు వినకపోవడం కూడా మంచిదే. ఇట్లాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు నేను బిగినింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అర్చన ఇది వర్కౌట్ అవ్వదు, ఉమెన్స్ కి అసలు వర్కౌట్ అది మ్యాట్ అసలు కానే కాదన్నారు. నిజంగా వాళ్ళ మాటలు నేను విని ఉంటే ఆ రోజు ఆపర్చునిటీ రిజెక్ట్ చేసి ఉంటే 100% నేను ఫెయిల్యూర్ క్యాండిడేట్ గా ఉండేదాన్ని. సో నేను ఆ చెవిటి కప్పలాగే ఉన్నాను, ఏది వినలేదు, ఏది పట్టించుకోలేదు. నా ముందుకు ఆపర్చునిటీ వచ్చింది, నా దగ్గర ప్రోడక్ట్ వచ్చింది, ప్రోడక్ట్ బాగుందా లేదా చెక్ చేసుకున్నా, లీగల్ గా ఉందా లేదా కంపెనీ చెక్ చేసుకున్నా. సో అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాత నేను ఈ బిజినెస్ లోకి ఇంట్రడ్యూస్ అయినా. ఒక్కసారి ఇంట్రడ్యూస్ అయినాక ఎన్నడూ వెనుక దిగి చూడలేదు. ఎందుకంటే ఇక్కడ నా డబ్బులు ఏమి ఇన్వెస్ట్ చేయట్లేదు, నా టైము, నా ఎఫర్ట్స్, నా డిజైన్ ఇన్వెస్ట్ చేసిన. సో నా పిల్లల ఫ్యూచర్ గా బాగుండాలని అంటే ఒక మదర్ గా నేను ఎంత ఎక్స్టెండ్ కష్టపడాలో ఆలోచించినా, వాళ్ళ లైఫ్ బాగుండాలంటే నేను ఎంత ఎక్స్టెండ్ కన్నా వెళ్ళాలని డిసైడ్ అయినా. అందుకనే ఈ ఆర్గనైజేషన్ లో సక్సెస్ అయినా. మీకు కూడా అట్లాంటి డిటర్మినేషన్ ఉంటే, మీ ఫ్యామిలీ మీద అట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటే, సో మీకు ఏదైనా సాధించాలని తాపత్రయం ఉంటే, దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. దయచేసి మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళతో కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి, డిస్కస్ చేయండి. మీది పోయేది ఏం లేదు. ఆఫ్టర్ ఆల్ రేపు న్యూ ఇయర్ వస్తుంది, ఒక బాటిల్ కొంటే 3-4 వేలు ఎగిరిపోతాయి. ఎస్ఆర్ అవునా కాదా? సో ఎంతమంది ఎన్ని బాటిల్స్ కొని ఖాళీ చేస్తారో తెలుసు. లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ కి వచ్చేసరికి హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసింది లిక్కర్ లో మన తెలంగాణ. సో దానివల్ల ఏం రాదు. ఈ రోజు మామ రేపటి నుంచి మారదామంటారు. సో ఆ 90 దిగిన తర్వాత మార్పు ఉండదు, ఏముండదు, మళ్ళీ యథా రాజు తదా ప్రజ. సో ఎన్నో రకాల థింగ్స్ కి మీరు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసే మీ ఇన్వెస్ట్మెంట్ మీకు హెల్త్ ఇవ్వడం కాకుండా వెల్త్ తో పాటు హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. కాబట్టి సో వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్. హెల్త్ వెల్త్ ఒకటే, హ్యాపీనెస్ ఒకటే ప్లాట్ఫామ్ మీద ప్రొవైడ్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్ కంపెనీ ఎవర్, ఇండస్ వివా, వెల్కమింగ్ యూ ఆల్. కాబట్టి మంచి డెసిషన్ తీసుకోండి. సో మిమ్మల్ని అందరినీ గైడ్ చేయడానికి, మిమ్మల్ని అందరినీ సక్సెస్ వైపు తీసుకెళ్ళడానికి వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మేము కూడా ఉన్నాం. కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీ మీరు అందరూ యూటిలైజ్ చేసుకొని సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ యువర్స్ అర్చన సందీప్ రెడ్డి. ఓవర్ టు మై డైనమిక్ హోస్ట్ రజని వెంకటేశ్వర్లు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ వర్డ్స్. చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్, నేను మ్యామ్ గురించి చెప్పాను, మ్యామ్ డెసిషన్ తీసుకున్నారు, వారు వన్ సైడ్ అయిపోయిందండి. మనం ఇక్కడ మ్యామ్ క్లియర్ గా చెప్పారు, ఫస్ట్ హెల్త్ తీసుకుంటాం. బికాస్ మనం హెల్త్ వైజ్ గా ఎంత సఫర్ అవుతున్నామో, మనం సఫర్ అవుతున్నాం, మన చుట్టూ ఉండే వాళ్ళు ఎంత మంది సఫర్ అవుతున్నారో మనం మన కళ్ళతో చూస్తున్నాం. వాళ్ళందరికీ మనం మన ప్రోడక్ట్స్ ఇవ్వడం ద్వారా, ప్రోడక్ట్ ని రికమెండ్ చేయడం ద్వారా, ప్రోడక్ట్ ని సజెస్ట్ చేయడం ద్వారా మనం ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చండి. ఆపర్చునిటీ చాలా మందికి బయట లేక వెయిట్ చేస్తున్నారు. సో ఆ ఆపర్చునిటీ మీరు తీసుకోండి. మేమందరం ఎలా అయితే సక్సెస్ అవుతున్నామో మాతో పాటు మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలండి. సో ఇంత క్లియర్ గా మ్యామ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మ్యామ్ కి మన వర్చువల్ రియాక్షన్స్ తెలియజేద్దామండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ గురించి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళతో కూర్చోండి, వాళ్ళ దగ్గర కూర్చొని క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి. మ్యామ్ ఆల్రెడీ చెప్పారు ఒక స్టోరీ, చెవిటి కప్పలాగా ఉండండి. 3 years లో 100% మీరు కూడా వన్ ఆఫ్ ద క్రోర్పతిగా ఉంటారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వైబ్రెంట్ వివా సిస్టమ్ కి అండ్ మన కంపెనీ ఇండస్ వివాకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.